మీరు పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలని కూడా చెప్పండి. గుడివాడ మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో డబుల్ రైడింగ్ చేస్తున్నాం, నేను మా ఫ్రెండ్. ఒక కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్ రావడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ అంతా కలిసి సిఐని అసలు రప్పించారు. ఆ సిఐ గారు వచ్చి, ఏమయ్యా సర్వీస్ చేయాలన్నా మంచి పవర్ ఉండాలన్నా ఈ డిపార్ట్మెంట్ సూటబుల్ మనకే. దాంతో ఎస్ఐగా సెలెక్ట్ అయినాడు. చీరాల దొంగతనాలు అరికెట్టారంటున్నారు, కానీ చుట్టుపక్కల సువర్ణపురం గ్యాంగ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండేది కదండి. ఆయన స్టోర్ అని ఆయన వీళ్ళందరూ కంట్రోల్ చేద్దాను, కంట్రోల్ మెంట్ పెట్టి అక్కడ సాల్వేషన్ ఆర్మీ ఒకటి పెట్టారు అక్కడ 72లో. వాళ్ళు ఎస్ఐ అనవసరంగా మనం పట్టుకొని చెప్తున్నాడు సిఐడి వాళ్ళకి, నేనేదో మనం దొంగతనం చేయట్లేదు కదా, మనం బతికేది ఎట్లా మరి అని చెప్పి మంచి బోల్డ్గా చేయబెట్టి అక్కడ మంచి పేరు వచ్చిందండి. అక్కడ ఎవరికి తలకాయ ఉంచేవాడు కాదు. ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ చేశారు మీరు, అక్కడ ఏం వర్క్ చేశారండి? 77లో ఇందిరాగాంధీ గారు పోగొరు వచ్చింది. ఇందిరాగాంధీ గారికి బందోబస్తు ఇవ్వద్దని ఆపేశారు. నేను అక్కడ 1 టౌన్ వేసిన ఎస్ఐలలో వెళ్ళి అంటే సినిమా స్టైల్లో చెప్తున్నారు, రియల్గా జరిగిందంట. ఎప్పుడుంది వాడి దగ్గర, ఎప్పుడుందండి? కేసులో ఎంతమంది చనిపోయారండి? 21 మంది అండి. ఆ కేసు లీడ్ ఎలా దొరికింది? వాళ్ళే చేశారండి. సిసిఎస్లో మరో కేసు ఏమైనా చేశారా? ఒక నోటోరియస్ డకాయిటీ గ్యాంగ్ సుమారు హైవే డకాయిటీస్ 60 చేశారు. లీడర్ ఒకటి ఉండేవాడు. ఆ లీడర్ ఏంటంటే డైరీ రాశాడు. మరి విజయవాడ అమ్మవారి టెంపుల్లో ఎవరు చేశారు? అది శంకరనాథనం చేశాడు ఇవన్నీ. అయితే వీడు బాగా తెలుగలుడు. విజయనగరము, పార్వతీపురము, శ్రీకాకుళము, అమ్మవారి గుడి, ఈ 4 చోట్ల కూడా మన ఎంట్రీ అయిన తర్వాత లోపల సెక్యూరిటీ ఉంటారు కదా, మా వాళ్ళు కోటింగ్ ఇచ్చారు, నేను కోటింగ్ ఇచ్చాను అంటున్నారు. కానీ పోలీసులకి కొట్టే అధికారం ఉందా? అఫీషియల్ అయితే కొట్టలేము, కొట్టకపోతే ఎవడ మాట్లాడు దొంగతనం చెప్పరు. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కరెక్ట్ 5 నిమిషాల్లో ఆ మోటార్ కదా ఇంకా 3 మోటార్లు వచ్చాయి. కానీ ఇంట్రాగేషన్ ఎన్ని స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరికి ఏ స్థాయిలో ఇస్తుంటారు? ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మనం ఉంటాయండి. ఊరికి గ్రేడ్లు అంటారు కానీ సినిమాలు అన్నట్టుగాను అట్లా కాకుండా పోలీస్ స్టేషన్కి ఇన్కమ్లు ఎలాగ ఉంటాయండి? పోలీస్ స్టేషన్కి ఆదాయం ఏంటండి యాక్చువల్గా వాళ్ళు నెల కింద ఇస్తూ ఉంటారు. సార్ మీరు ఒంగోలు డిఎస్పీగా ఉన్న సమయంలో ఒంగోలు ఎస్పీ గారి మీద దాడి జరిగింది సార్, ఆ దాడి గురించి. ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వాళ్ళు ఈయనకి టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టుకుని ఒకరోజు మధ్యాహ్నం అప్పుడు ఆ గుండెకి టన్నింగ్ తిరుగుతున్నారండి. ఇదేదో ఒక్క 2 సెకండ్స్ ఆరు దాటింది క్లాష్ అయిపోయింది. సార్ మరి బనగానపల్లి బ్యాంక్ విషయం ఏంటంటే, గంటెల విజయవర్ధన్ అని, గంటెల చిట్టి ఒకడు, మ్యాండబు చిట్టి, వీళ్ళంతా ఉన్నారండి బాగా నోటోరియస్ క్రిమినల్స్. వీళ్ళు శుభ్రంగా మంచిది చూసుకుని ఆ బ్యాంక్కి అక్కడ డకాయిటీ చేసి వచ్చి ఆయన చెప్పేవాడు, మన ఆయన రికమెండేషన్ వచ్చేవాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వెరీ మోస్ట్ సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అతని పీరియడ్లో సెన్సేషనల్ కేసులన్నీ పట్టుకున్నారు. సింహాచలం దేవస్థానం డెకాయిట్ కేసుతో పాటు చిలకలూరుపేట బస్సు దహనం కేసు, కడప జిల్లా బనగానపల్లి బ్యాంక్ రాబరీ కేసులు, ఇటువంటి పెద్ద పెద్ద కేసుల్లో చిన్న లీడ్ తీసుకుంటూ ఎక్యూజ్డ్ పట్టుకోవడంలో అతను స్పెషలిస్ట్. ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అతను నెంబర్ 1. అటువంటి వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అతన్ని జనమందరూ జగన్ అంటారు, కాకపోతే అతని మరో పేరు ఉంది. జగన్ అనే పేరు ఎందుకు వచ్చింది, అతని పేరెంట్స్ పెట్టిన పేరు ఎందుకు జనం మర్చిపోయారు,
అనే విషయాన్ని ఆయన నుండి తెలుసుకుందాం. జనం పెట్టే పేరుతోనే అతను పిలుద్దాం. సార్ జగన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు మీ పేరెంట్స్ ఒక పేరు పెట్టారు, కానీ ప్రజలు మాత్రం మీకు జగన్ అనే పేరు పెట్టారు. అసలు పేరెంట్స్ పెట్టిన పేరేంటి, జనం మీకు జగన్ అని ఎందుకు పిలిచారు? అంతేకాకుండా మీరు పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలనుకుని చెప్పండి. నేను మా అమ్మగారు చిన్నచోటి వెంకటరంగారావు సీతారామలక్ష్మి గారు 3వ సంతానం నేనండి. చక్రపాణి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉండగా ఆ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ చేసేవాడు నేనండి. కాలేజీ ఎన్సీసీ అండర్ ఆఫీసర్ చేసాను, కాలేజీ ఛాంపియన్. ఒకసారి గుడివాడ మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో డబుల్ రైడింగ్ చేస్తున్నాం నేను మా ఫ్రెండ్. ఒక కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ రావడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆ కానిస్టేబుల్ని కొంచెం దబాయించాం. ఏమనుకుంటున్నావు నువ్వు, మా బాబాయ్ కైకలూరు ఎమ్మెల్యే పాండురంగారావు గారు అని కానిస్టేబుల్ దబాయిస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇంకా 4 కానిస్టేబుల్ వచ్చి బలవంతం స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు పార్టీ మీద గుడివాడలో పోలీస్ స్టేషన్ ఉండేదండి. తర్వాత కానిస్టేబుల్ అంతా కలిసి సిఐని అసలు రప్పించారు. ఈ కాలేజ్ స్టూడెంట్ మమ్మల్ని అవమానం చేశాడు, మమ్మల్ని సస్పెండ్ చేయిస్తాడంట, ట్రాన్స్ఫర్ చేయిస్తాడంటని. ఆ సిఐ గారు వచ్చి ఏమయ్యా ఇది తప్పు కదా అని ఎట్లయినా కొంచెం అభిమానం చూపించారు సిఐ గారు. నేను ఆ కానిస్టేబుల్ అంతా తిరగబడుతున్నారా, నేను అరెస్ట్ చేయమంటున్నారు, నువ్వు కానిస్టేబుల్కి అడ్డం తిరిగావని చెప్పి ఇది 4 మాటలు అంటా కానీ నువ్వేమేమి మాట్లాడుకొని కూర్చో అన్నాడు. అట్లా వెళ్ళండి సార్ అన్నాను. సరే ఏమయ్యా అట్లా తప్పు కదా అంటే తప్పేనండి, మరి యూత్ కదా అంటే సరే అని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో పోలీస్ డిపార్ట్మెంటు సర్వీస్ చేయాలన్నా మంచి పవర్ ఉండాలన్నా ఈ డిపార్ట్మెంటు సూటబుల్ మనకే. అందులో మాది కోరుకుల విలేజ్లో అందరూ కొంచెం ఫాస్ట్గా ఉంటారు. మామూలు సామాన్య విలేజ్ కాదు, కృష్ణా జిల్లాలో కోరుకులు అంటే మంచి గట్టి విలేజ్ అనమాట. ఒక ఎస్ఐ అవ్వాలంటే స్పోర్ట్స్ ఎన్సీసీ అన్నీ ఉండాలి. అందుకని ఆ కాలేజీకి 3 సంవత్సరాలు కాలేజీ స్పోర్ట్స్ ఛాంపియన్. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ అండర్ ఆఫీసర్ చేశాను, సీనియర్ అండర్ ఆఫీసర్ చేశాను. దాంతో ఎస్ఐగా సెలెక్ట్ అయినాండి. కానీ ఎస్ఐగా సెలెక్ట్ కాకముందు మీ పేరు చక్రపాణి. అవునండి. కానీ మరి మీకు ప్రజలు జగన్ అని పేరు ఎందుకు పెట్టారు? అయితే నేను ప్రాక్టికల్ ట్రైనింగు దోర్నాలండి ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్లో ఇచ్చారు ప్రాక్టికల్ ట్రైనింగ్. అక్కడ ఉండగా వెళ్ళకుండానే కానిస్టేబుల్ ఎస్ఐలు వెళ్ళి రాసుకునేవాడు. నల్లమల్లో చెంచోళ్ళు సాగు కొడతారని చెప్పి మా ఎస్ఐ గారు రాజుగారు ఉండేవాళ్ళు. సార్ మీరు రివాల్వర్ ఇవ్వండి, బర్త్డే కార్డులు జరుగుతున్నాయి నల్లమల ఫారెస్ట్లను, ఎందుకు చక్రపాణి వెళ్ళి రాసుకోమ్మా అన్నాడు. కుదరదండి వెళ్ళవలసిందన్నా. ఇప్పుడు నేను నైబేని కానిస్టేబుల్ ఒక అతను రెసిడెంట్ కానిస్టేబుల్, అతను కొత్తగా చేరిన కానిస్టేబుల్ రివాల్వర్ తీసుకుని నల్లమల ఫారెస్ట్కి వెళ్ళాం. అక్కడ బౌండరీస్ పెట్టేశారు చెంచోడు. కానిస్టేబుల్ ఏమో నేను కొత్తగా పెళ్లి చేసిన ఒకడు అంటున్నాడు, రిటైర్ అయిన ఒకడు అంటున్నాడు. ఏం పర్లేదు ధైర్యంగా ఉన్నాయా మీరు, ఏం పర్లేదని చెప్పి నాది రివాల్వర్ ఉంది, అందరికి వెపన్స్ ఉన్నాయి. అయితే బళ్ళు ఆగిపోయినాయి, లారీలో నేను ఆ లారీలు దోసుకుంటూ అప్పుడు వాళ్ళు ఇదన్నమాట. వెనక నుంచి ఒక చెంచు అతను మన రివాల్వర్ అన్న అది గురి తప్పుతుంది కానీ వాళ్ళ బాణాలు గురి తప్పవు, చెంచు అంత యాక్యురేట్గా వేస్తానన్నమాట. వెనక నుంచి వస్తాడు ఒక అతను, వెనక చూసి వచ్చేటికి ఫైర్ చేసి ఒకటి పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో ఈ బౌల్డర్స్ తీసేసి అటు ఆత్మూరు సైడ్ వెళ్ళిపోయిన వామన్ రావు గారు డిఎస్పీ, సార్ రాత్రి ఇట్లా జరిగింది, మేము అయిపోయేవాళ్ళం, ఇది లక్కీగా బయటపడ్డాం సార్ అని చెప్పిన తర్వాత, అంటే ఆ రోజులంటే కాబట్టి వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు, చెట్టుమెంట్ పడ్డాడని చెప్పి వాళ్ళే డిస్పోజ్ చేసుకున్నారు. వామన్ రావు గారు అని డిఎస్పీ. అదే టైంలో చీరాల్లో మంచి గట్టి ఎస్ఐ కావాల్సి వచ్చాడు. అప్పుడు నరసింహారావు మన గవర్నర్ చేశారు కదా, ఆయన ఒంగోలు ఎస్పీ గారు. ఆ డిఎస్పీని ఎస్ఐని అడిగి చీరాల మంచి నోటోరియస్ ప్లేసు, ఎరకురోడ్ కంట్రోల్ కావట్లేదు, ఎస్ఐ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు, మంచి కుర్రోడు ఎవడని వేద్దాము చూడండి అంటే మా ఎస్ఐను మా డిఎస్పీను సిఐ ఎస్పీ గారు సజెస్ట్ చేశారు. ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్ ప్రొఫెషనరు, పిడతల రంగారెడ్డి గారు బస్సులు రాశాడు, అన్ని బస్సులు రాస్తాడు, ఎవరి మాట వినడో ఆడేది బాగా సూట్ అవుతాడు సార్, మొన్న ఒకటి గాలి చేశాడు సెన్సోడిని అంటే అప్పుడు ఫస్ట్ పోస్ట్కి చీరాలు వేశారు. గవర్నర్ గారు పిలిపించారు, అదే అప్పుడు ఎస్పీ గారు పిలిపించారు. పిలిపించి
నేను చీరాల టౌన్ వేస్తాం ఎలాగైనా సార్ చీరాల టౌన్ బాగా క్రైమ్ రిపోర్టెడ్ నేను ప్రొబేషన్ ఉన్నానంటే అక్కర్లా నీకు ఒక ఎస్ఐని ఇస్తాము లక్ష్మీనారాయణ ఎస్ఐని ఇచ్చారు అతన్ని రాస్తావు నువ్వు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి చాలు అక్కడ బాగా దొంగతనాలు జరుగుతున్నాయి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ సరే అట్లా సరే అని చీరాల ఫస్ట్ పోస్టింగ్ అండి 72లో 71 ట్రైనింగ్ 72 ఆగస్టులో ఫస్ట్ పోస్టింగ్ అక్కడ చీరాల ఆ ఫస్ట్ పోస్టింగ్లో ఆయనకేంటంటే కొంచెం ధైర్యంగా సాహసంగా ఆనెస్ట్ నిజాయితీగా ఉన్నవాడికి మంచి ప్లేస్ చీరాల ప్లేస్ ఇరు క్లాస్ కూడా దొంగలు ఏంటంటే ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాడికి భయపడతారు వాళ్ళ దగ్గర బంగారం తీసుకుని డబ్బులు తీసుకుని వాళ్ళతో లాలు చేయ వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి దొంగలు లాక్కుపోతారు వాళ్ళు అట్లా ఆ చీరాల ఫస్ట్ పోస్టింగ్ 3 సంవత్సరాలు చేశారండి చేసినప్పుడు అప్పుడు ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అది కానీ దొంగలు మా ఏరియాలో అసలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చీరాల అదే టైంలో మానవుడు దానుడు పిక్చర్ రిలీజ్ అయిందండి అందులో డాక్టర్గా స్వామిబాబు ఉంటాడు ఆ డాక్టర్ ఏం చేయలేక నా స్టైల్లోనూ మీసాలు కళ్ళద్దలు పెట్టుకుని అదే స్టైల్లో ఉండేవాడిని నేను కుర్రప్పుడు మానవుడు దాన్ని రిలీజ్ అయితే ఉంటారు కదా జనం ఈ ఎస్ఐ ఎడిటర్ బాగా మండిస్తున్నాడు అంత జగన్లాగా ఉన్నాడు అని ఎవరో ఒక ఆయన అన్నాడు ఇక అప్పటి నుంచి సాయంత్రం అప్పుడు గడియార సమస్య సెంటర్కి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళ్ళేవాడిని నేను నైట్ అంతా తిరిగి స్టేషన్లో కూర్చునేవాడిని సాయంత్రం 5 గంటలకు కానిస్టేబుల్ వచ్చాడు సార్ 200-300 మంది వచ్చారు గడియార సమస్య దగ్గర ఎస్ఐ దూరాలని ఒకసారి కనపడాలండి సార్ అని వాడు సరే అని చెప్పి నేను ఆ జగన్ స్టైల్లోనే ఇలా సెంటర్లో నిలబడి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉండేవాళ్ళు జనం అంతా వెళ్ళిపోయినాక మళ్ళీ స్టేషన్కి వెళ్ళి పని చూసుకున్నాం అనమాట అంటే రాత్రి పగలు జనరల్గా మా విలేజ్ కోరుకుల్లోనూ మేము రాత్రి పగలంతా ఇంపార్టెన్స్ రాత్రి కూడా అదే ఇంపార్టెన్స్ తెల్లారి 2-3 గంటల దాకా కబడ్డీ ఆడి కాళ్ళ ములిగి స్నానాలు చేసి వేరుశంకలు తినేదాకా నిద్రపోయేవాళ్ళం కాదు అదంతా డిపార్ట్మెంట్గా పనికొచ్చిందండి అట్లాగే సిన్సియర్గా ఆనెస్ట్గా ఉండేవాళ్ళకే అసలు డిపార్ట్మెంట్లో ప్రజలు బ్రహ్మరథం పడతారనమాట అది తిరుగుంటాడు నాకు ఏ దుర్వ్యసనాలు లేవండి దుర్వ్యసనాలు అంటే పోలీసులు ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయి నేను డిపార్ట్మెంట్ జరిగేటప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే నాన్న మా పెద్దనే రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి ఆయన 2 ఆయన వ్యవసాయం నేను 3 4 మా ఊరు సర్పంచ్ చేసాడు 5 ఫిజికల్ డైరెక్టర్ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నావు చాలామంది తాగుతారు వ్యసనాలు బానిస అవుతారో నాకు తాగద్దు ఒట్టేరు బాబు ఉంది నేను నేర్చుకున్నాను ఒట్టే ఉంది మా అమ్మగారికి ఒట్టేసింది అమ్మ నేను ఎట్టి తాగరని నేను విశాఖపట్నం కానీ ఖమ్మం కానీ తెలంగాణలో కూడా చేశాను ఎక్కడ చేసినా సరే చాలామంది ప్రయత్నం చేశారు తాగిద్దాం ప్రయత్నం చేశారు ఆ మాట కట్టుబడిపోయి ఉండిపోయారని అదే నాకు ఇప్పుడు శ్రీరామ రక్షకు పనికొచ్చిందండి అది ఓకే చీరాలలో మీరు పనిచేస్తున్న టైంలో చీరాల దొంగతనాలు అరికెట్టారంటున్నారు కానీ చుట్టుపక్కల సోటుపురం గ్యాంగ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండేది కదండి సోటుపురం ఎక్కువ మంది చీరాలలో చేసేవాళ్ళు కదండి వాళ్ళు దొంగతనాలకు వెళ్ళాలంటే ఓ పిల్లట ఉంచితే మానేసేస్తారు సగిన్ లేకపోతే మానేసేస్తారు ఆయన స్టోర్ అని ఆయన వీళ్ళందరూ కంట్రోల్ చేద్దాను కంట్రోల్ మెంట్ పెట్టి అక్కడ సాల్వేషన్ ఆర్మీ ఒకటి పెట్టారు అక్కడ 72లో వాళ్ళు రోజు మస్తరు వేసేవాళ్ళు కొంతమంది పోలీసులు సంతకాలు పెట్టేవాళ్ళు అక్కడ వాళ్ళు ఈ చీరాల్లో జగన్ ఉన్నాడు ఎస్ఐ ఈడు ఎవడ మాట విన్నాడు ఈ ఏరియాలో మనం దొంగతనం చేయొద్దని చెప్పి చీరాల ఏరియా మట్టుకు చేసేవాడు కాదు అటు మద్రాసు అటు మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇక్కడ చేసేవాళ్ళకి దొంగతనం ఒకసారి వాళ్ళకి నా మీద కోపం వచ్చింది నేను సిఐడి వాళ్ళకి పట్టించేవాడిని ఎవరు సిఐడి వాళ్ళు వచ్చినా ముందు చీరాల స్టేషన్కి వచ్చేవాడు ఎదురుపల్లి వెళ్ళేవాళ్ళు కాదు ఎదురుపల్లి వాళ్ళకి అంత ఎస్ఐ కెపాసిటీ ఉండదు కదా వస్తే నేను వాళ్ళ కోపం మా చీరాల మేము చీరాలు దొంగతనం చేయట్లేదు ఇతను కావాలని చెప్పి అందరూ సిఐడి వాళ్ళకి పట్టిస్తున్నాడు అసలు ఇక్కడే చేద్దాం దొంగతనం ఏం చేస్తాడు చూద్దామని చెప్పి ఒక వర్షానికి 3 బంగారు గుట్లు కొట్టేశారు ఇక్కడ చీరాల్లోనే నా మీద పోటీగా ఎస్ఐ అనవసరంగా మనం పట్టుకొని అప్పచెప్తున్నాడు సిఐడి వాళ్ళకి ఈ నేరు మనం దొంగతనం చేయట్లేదు కదా మనం బతికేది ఎట్లా మరి అని చెప్పి దానికి నేనేం చేశానంటే మాకు ఈ ప్రిపంలో మల్లెలు కోడుస్తున్నామని మున్సిపల్ గారు ఉంటాడు ఒక ఆయన తెల్లారి స్టేషన్కి వచ్చాడు అంటే మున్సిపల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పోలీసు లైన్లో ఉంటాడు అనమాట పోలీసు ఇన్ఫర్మెంట్గా ఉంటాడు వాళ్ళని కూడా సేవ్ చేస్తూ ఉంటాడు సార్ రాత్రి దొంగతనం కోడేశ్వరరావు ఏళ్ళే చేసి ఉంటారు స్టోటుపురం అంటే చేసినప్పుడు వాసమే సార్ వాళ్ళు పంచుకోలేదు ఒకసారి దాచిపెట్టారు మీరేమో సిఐడి వాళ్ళకి పట్టినారు దొంగలందరినీ మీరే చేయట్లేదు కదా సార్ మీకు ఎందుకు సార్ మీరే చేయట్లేదు అంటే లేదయ్యా మన డ్యూటీ ప్రకారం
ఆంధ్రలో ఎక్కడి నుంచి సీఐడి వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అంటే వాళ్ళే ఆ బంగారు తీసుకుని సరెండర్ అయిపోయి తరచు పంపించాం. తర్వాత థామస్ గారు అని గుంటూరు ఎస్పీ చేశారు, ఆయన కవర్ చేశారు. ఆ చీరాల ఎస్ఐని సోటపురం అమ్మని, నేను సోటపురం వస్తే వెళ్ళాను. ఏంటి సార్ అన్న, అక్కడ ఈ దొంగలు, వాంటెడ్ ముద్దాయిలు, నేను చేరుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా చేరారు చుట్టూరు. నేను చూసి అమ్మా నీకు మీరు ఇట్లా ఉందా మీ సంగతి అనుకున్నాను నేను, మీ సంగతి ఎట్లా ఉందో సరే తర్వాత చూస్తాను అనుకుని ఏం జగపడి ఏంటమ్మా చీరాలు రావద్దన్న వాళ్ళని మరి బతికేది ఎట్లా, మరి బాపట్ల దీనికి చీరాలు ఎప్పటి కూరగాయలకు వస్తూ ఉంటారు, బట్టలకు వస్తుంటారు, సినిమాలకు వస్తుంటారు, చీరాలు రావద్దని ఎట్లా నాయన కొంచెం రిలాక్స్ చేసుకుని పాలసీ చీరాలకు వస్తుంటారు నాయన, నీ ఏరియా చేయట్లేదు కదా దొంగతోనని ఎస్పీ థామస్ గారు చెప్పారు. అట్లా లేదు సార్ అని అప్పుడు మాకు కావాల్సిన ముద్దాయిలు వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. అట్లా చీరాలలో సిన్సియర్గా ఆనెస్ట్గా మంచి బోల్డ్గా చేయబెట్టి అక్కడ మంచి పేరు వచ్చిందండి. అక్కడ ఎవరికి తలకాయ వేయించేవాడు కాదు. 3 సంవత్సరాలు అక్కడ చేశారు. చీరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? చీరాల నుంచి ఎక్కడికి వెళ్ళారు? చీరాల నుంచి ఒంగోలు, చీరాల్లో లాస్ట్ ఒక ఆయన వేరే మన బేరయ్యగానే ఒక సిఐ మీద సమ్ ఎలిగేషన్ వచ్చిందన్నమాట. టీవీ శర్మ గారని ఒక డెత్ కేసులో ఇంకూరులో అందరూ ఐజీ దగ్గరికి వెళ్ళారు సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయమని. కుదరదండి, కుదరచేయడం దాంతో హైకోర్టులో వేసాడు, అతను కుదరదన్నారు. అయితే ఒక పని చేయండి సార్, ఆ సిఐ ఉండడం వల్ల ఈ ఎస్ఐ మా కంట్రోల్ అవుతున్నాడు, కొన్ని సీఎం చెప్పితే ఆ ఎస్ఐ మా మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. వీళ్ళంతా వెళ్ళి అప్పుడు ఈ కర్ణం బలరాం ఎమ్మెల్యే కాలే ఇంకా యూత్ కాంగ్రెస్ ఉండేవాడు, నాకు రాగానే చెప్పాడు జగపాడి నీకు ట్రాన్స్ఫర్ అవుతుందని. నాకు ఎక్స్టెన్షన్ రాసేట్టుగా 4 సంవత్సరాలకు ఎస్పీ గారు సరే అమ్మని అయితే ఏంటన్నా ఆ ఎస్పీ గారు కే నారాయణ స్వామి అని మా కాపీ నుంచి మెసేజ్ ఇచ్చాడు. చీరాల ఎస్ఐ ఒంగోలు ఎస్ఐ చీరాల గారు ఒంగోలు 1 టౌన్ వేశారంట. ఒంగోలు 1 టౌను 2 టౌను ఆ 2 చేసిన తర్వాత మళ్ళా దొంగతనాలు పెరిగిపోయి మళ్ళీ ఈయన జగన్నాథన్ మాకు వేయాలని చీరాలలో అంతా డిఐజీ దగ్గరికి సుబ్రహ్మణ్యం దగ్గర రిప్రజెంటేషన్ వెళ్ళారు. ఆ డిఐజీ గారు పిలిచారు, చీరాల మనం చక్రపాణి మళ్ళీ చీరాల వెళ్ళాలి. నేను వెళ్ళను సార్, ఇది ఒకసారి చేసాం పవర్ఫుల్గా, రెండోసారి అంత 12 మందికి చేయలేని చాలామంది తెలిసి ఉంటారు కదా, అంత ఎఫెక్ట్ నా పరుగు పోతుంది సార్. నేను గట్టిగా చెప్పాను, లేదమ్మా నువ్వు వెళ్ళాల్సిందే, ఆ ఇరుకులో కంట్రోల్ అవ్వట్లేదు దాంట్లో దొంగలు అంటే మళ్ళీ సెకండ్ టైం చీరాలు వెళ్ళాను అనమాట. అంటే సెకండ్ టైం చీరాలు రాకముందు ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ చేశారు మీరు, అక్కడ ఏం వర్క్ చేశారండి? ఒంగోలు 1 టౌన్ 2 టౌన్లో ఒక సైక్లోన్ వచ్చిందండి 77లో. అట్లాగే 77లో ఇందిరాగాంధీ గారి పొగరు వచ్చింది. ఇందిరాగాంధీ గారికి బందోబస్తు ఇవ్వద్దని ఆపేశారు. నేను అక్కడ 1 టౌన్ వేస్తే ఇంకో ఎస్ఐలను వెళ్ళి సుమారు 5 లక్షల మంది వచ్చి ఉంటారు. అదొకటి. అట్లా సైక్లోన్కి అంతా భేదాభికి సహాయం చేయటం. అట్లాగే ఎక్కడ ఉంటే అక్కడ క్లబ్లు కానీ బ్రాకెట్ కానీ ఏమే కానీ మటకాయలు ఉండే మనం ఎక్కడైతే అక్కడ ముందే మూసుకునేవాళ్ళు. వీడు ఎవడమాట ఏంటన్నా ఆనెస్ట్ ఆఫీసరు అని చెప్పి ఎవరికో చదువుకునేవాడు. అట్లా సక్సెస్ఫుల్గా 3 ఏళ్ళు చేశానండి 1 టౌన్. మళ్ళీ 2 టౌన్ సంవత్సరం చేసేటికి మళ్ళీ డీజీ దగ్గర పిలిచి చీరాల దొంగతనం జరుగుతున్నానని చీరాల వెళ్ళాలన్నారు. అట్లా అలా చీరాల రెండోసారి వచ్చేసరికి, చీరాల్లో రెండోసారి మీరు వచ్చేసరికి చీరాల పరిస్థితి ఏంటండి? చీరాల పరిస్థితి అప్పటికే టైగర్ నాగేశ్వరరావుని మంచి నోటోరియస్, మంచి యాక్టివ్. అవును. ఆ టైగర్ నాగేశ్వరరావుని 73లో ఒకసారి పట్టుకున్నా. మళ్ళా ఈ దొంగతనాలు చేసి ఈ బేదబ్బికి వాళ్ళకి పంచి పెడుతుంటాడు పాపం, ఒక సగం కలిపి పంచి పెట్టేస్తాడు. ఇటు వెళ్తే ఇటు వెళ్ళాడని చెప్తారు మాకు పబ్లిక్. అట్లాగే మంచి రన్నరు గరికా ప్రసాద్, గరికా నాగేశ్వరరావు, గరికా మొత్తం 3 అన్నదమ్ములాడు. అందరికంటే చిన్న అతను నాగేశ్వరరావు. అతను మద్రాసు అక్కడ రివాల్వర్ ఉంది అతని దగ్గర. ఆ రివాల్వర్ పెట్టి చీరాలలో డిఎస్ మూర్తి అని ఒక ఎస్ఐ ఉండే మాకంటే 1 ఇయర్ సీనియర్, ఆయన హోంగార్డ్ చక్కెర పట్టుకుంటూ వెళ్తే బాంబులు వేసాడు. బాంబులు వేసాడికి సిఐ ఎస్ఐ కళ్ళల్లో కళ్ళు తర్వాత పాపం వచ్చిన బాగుపడి ఆ హోంగార్డ్ చక్కెర తొడలో చేరిపోయింది బుల్లెట్, వాడు కాల్చిన బుల్లెట్. ఎక్కడి నుంచి డిపార్ట్మెంట్ సీరియస్ తీసుకుంది. ఎట్లా అయినా సరే వీడిని
పట్టుకోవాలి, అది కాల్చేయాలి. టైగర్ నాగేశ్వరరావు. అంతకుముందు అతని భార్యకి నేను చెప్పా, అమ్మా వీడికి అయిపోతాడు, సరెండర్ అయిపోమని చెప్పి. అట్లాగే ప్రాణాలతో పట్టుకోవాలనేది సిద్ధాంతం. రెండోసారి వెళ్ళినప్పుడు ఈ నాగేశ్వరం ప్రాణాలతో పట్టుకోవాలని, ప్రాణాలతో పట్టుకోవాలని సిద్ధాంతం అంటే ఆయన ప్రాణంతో పట్టుకోవడం కోసం న్యూ కాలనీలోను ఆ నాగేశ్వరుడి దగ్గర 4-5 చెట్లు, ఆ చెట్లు కూర్చోవడం నైట్ అంతా. ఇప్పుడు వస్తాడేమో గప్పుకుని ఉరికి పట్టేసుకుందామని తెల్లారదాం దాకా చెట్టు మీద కూర్చుని దిగి వచ్చేసేవాళ్ళం. అట్లా ఆడి కోసం చూస్తే వాడికి కొంచెం ఉమనైజర్ను ప్లస్ అలవాట్లు ఉన్నాయి ఆడికి. అట్లాగే ఫరీద్ గారు ఒక ఆయన, మురళి, నేను సెకండ్ టైం చేస్తున్నా, అంతా కలిసి అతను ట్రాప్ వేసాం. ఆ ట్రాప్లో పడ్డాడు. ఆ ట్రాప్లో పడితే ముగ్గురు టీ వెళ్ళాం. ఆ కాల్చేవాడు కానిస్టేబుల్ కాల్చాడు, వాడికి సరిగ్గా గాలవల. ఈ త్వరలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఈ చక్రయ్య అన్నాం. చక్రయ్య అంటే, సార్ నా కాళ్ళు దిగిపోయింది కదా ఏదన్నా కానీ ఆడిని ఆడు మేగిని సరిగ్గా లేకపోతే మామూలు ఆడు లేచిపోయాడు. అప్పుడు దాంతో ఆడు చనిపోయాడు. ఆడు భార్య వచ్చి నా మీద ఇసుకు పోసేసింది, నా భర్త నువ్వు పట్టణం పెట్టుకున్నావని. నా మాట అన్నావా నువ్వు, సరణపోదు కదా, పోలీసు అంకులు తెచ్చుకుని నన్నేం చెప్పంటావు తల్లి, ఎవరికారు మాడదని చెప్పి వదిలేసి ఉండేది. అంటే ఎన్కౌంటర్ చేశారా మీరు? అవునండి. అంటే యాక్చువల్గా ఒక ట్రాప్ వేసి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి వాడి దగ్గర రివాల్వర్ ఉంది కదా, ఆడు కాల్చాడు, నేను కాల్చాను, దాంట్లో చనిపోయాడు. అంటే సినిమా స్టైల్లో చెప్తున్నారు, రియల్గా జరిగిందంటారు? రియల్గానే. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రియల్గానే అంటే రియల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఏదండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరా? వెపన్ ఉంది ఆడి దగ్గర, వెపన్ ఉందండి. వాడు మేము వాడి దగ్గర ఇది ఉంది కదా, మేము కాలేకపోతే వాడు చచ్చిపోతాడు కదా, మేము అది చచ్చిపోతాం కదా. ఓకే, దాని తర్వాత అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సింహాచలం కేసు గురించి అడిగారు కదా, 78లోనండి. అప్పుడు నేను ఒంగోలు 2 టౌన్ ఎస్ఐనండి 78లో. అప్పుడు సింహాచలం కేసులో సుమారు 8 మంది దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు పలానోళ్ళు వెళ్ళారు సార్, వాళ్ళంతా ఇంకా రాలేదు, ఇంకా పంచుకోలేదు, ఇంకా ఊళ్ళోకి రాలేదని చెప్పాడు మాకు ఇన్ఫర్మేట్. మున్సిపల్ ఉంటాడు కదా కోటేశ్వర, మల్లెల కోటేశ్వరరావు అని. సరే, వాడి కోసం డిఐజీ సుబ్రహ్మణ్యం గారు, ఐజీ ఎంఈ నారాయణరావు. ఈ డిఐజీ గారు మద్రాసు బిలియర్డ్స్ అంటే ఆయన మంచి ఇంట్రెస్ట్. నేను బిలియర్డ్స్ ఆడదానికి వెళ్దాం అనుకుంటున్నానే, ఈ కేసు వచ్చి పడింది అని ఒక 8 టీములు పెట్టారు. నాది ఒక టీము, నేను ఒంగోలు 2 టౌన్ వేసానప్పుడు 8 టీములు మన కూమింగ్ ఆపరేషన్ బీమ్ చేశాం. అయితే ఒక రోజున బాపట్ల గెస్ట్ హౌస్లో, బాపట్ల అగ్రికల్చర్ గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టారు డిఐజీ గారు. ఉదయం 9 గంటలకు మీటింగ్ రావాలి అన్ని టీంలు అన్నారు. అట్లాగే సార్ అన్నాం. నేను ఆ చీరాల నుంచి బయలుదేరిపోతే ఈ లోపల ఇన్ఫార్మెంట్ వచ్చాడు. వచ్చేమన్నాడు, సార్ రాత్రి కావాటి ప్రసాద్ అంటే ఉరఫ్ చిట్టుముచ్చాలన్నమాట. ఆ చిట్టుముచ్చాలు నేను రాజు అయిపోయిన కీరెడ్ని పెట్టుకుని తాగి నైట్ అంతా ఆడు గోల్ చేశాడు సార్. ఇప్పుడు వాడు సైఫన్ దగ్గర ఉన్నాడు, తోటపల్లం సైఫన్ దగ్గర, మీరు వస్తే దొరుకుతాడు సార్ అన్నాడు ఇన్ఫార్మెంట్. సరే అని చెప్పి వేసుకెళ్ళి నాకు బుల్లెట్ ఉండదండి, ఆ బుల్లెట్ అది వెదురుపల్లి పోలీసులకి ఎవరైనా తీసుకెళ్దాం తోడని. అక్కడ కోటేశ్వరరావు కానిస్టేబుల్ ఉన్నాడు. కోటేశ్వరరావు అర్జెంట్గా రావాలని చెప్పి అక్కడికి సాల్వేషన్ ఆర్మీ దగ్గర ఆ కారు సిమెంట్ కాలం అండి, ఆ బుల్లెట్ అక్కడ పెట్టేసి కాల పెట్టాలంటే వెళ్తా ఉన్నాం. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేదానికి ఒకడు కూర్చుని లేచాడు. ఈ లేచి మా అంగ చూసి కొంచెం స్పీడ్గా నడుస్తున్నాడు. వాడే స్పీడ్ ఈ కాతలేదానికి ఆడి పరిగెత్తి మేము వెనకాల పరిగెత్తామండి. పరిగెత్తి సుమారు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తాం. దేవునూతల అని ఉంటుంది అక్కడ. ఆ దేవునూతల పరిగెత్తి అక్కడ కోతలు కొత్తారు కొంతమంది జనం, ఎండాకాలం అన్నమాట. ఆ చాలా దూరుడు పట్టుకున్నామండి. పట్టుకుని అక్కడే కోత కోసి కండవ ఇచ్చాడు. అది కట్టుకుని డిఐజీ దగ్గర తీసుకెళ్ళాం బాపట్ల గెస్ట్ హౌస్కి. సార్ ఇది కూడా దొంగ రాత్రి కావాటి ప్రసాద్ అంటే అప్పుడు డిఐజీ గారు చక్రపాణి వెరీ గుడ్ మమ్మల్ని బతికించేవాని ఆయన అని చెప్పి ఒక 1000 రూపాయలు నా జేబులో పెట్టి నువ్వు వేసి నువ్వు కూర్చో, మేము ఇంటర్గేట్ చేస్తాం అట్లా ఫస్ట్ ముందే ఆడు దొరికాడండి. ఇది కిరీట్ స్వామివారి కిరీటం పెట్టుకుని తిరిగాడు నైట్ కావాటి ప్రసాద్ అని. అయితే ఆ స్వామివారి మహత్యం వల్ల ఆ 8 మందిలోనూ ఒకటిగా కళ్ళిపోయింది, ఒకడు నల్లైపోయాడు. అందులో మొత్తం అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయారండి. ఎవడు
ఇప్పుడు కావాటి ప్రసాద్ కానీ, గజ్జె ప్రసాద్ కానీ, గజ్జెల జానకిరామ్ కానీ, నర్సా బోడాడు కానీ వీళ్ళంతా బాగా నోటోరియస్. ఇప్పుడు స్టోర్ పనుల్లో ఆల్మోస్ట్ ఆల్ లల్ అంటే దొంగతనం ఏమి చేయట్లేదండి, బాగా బుద్ధిగానే బతుకుతున్నారు. చీరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి మీరు? చీరాల తర్వాత తెనాలి టౌన్ వచ్చానండి. అక్కడ రౌడీజం ఎక్కువగా ఉంటుంది కదా. తెనాలిలో కొంచెం సాఫ్ట్ ప్లేస్ అండి, చీరాల లాగా నోటోరియస్ ప్లేస్ కాదు. చీరాల అంటే పబ్లిక్ నోటోరియస్ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా అట్లా ఉంటారు. ఒక భోజనం చేసాడు అనుకోండి, ముందు అక్కల కోటయ్య, గుద్దంటి కోటయ్య, ప్రకట కోటయ్య, ఒడ్డి నాగేశ్వరరావు, సగల బెంజమేను వీళ్ళంతా సపోజ్ నాయకుడు ఫోన్ చేస్తే నేనేం చేసేవాళ్ళు అంటే వీళ్ళ సంగతి ఎట్లా ఉందని చెప్పి ఓ నాయకుడు ఫోన్ చేయగానే సరే వీడి కోసం వాళ్ళ నాయకుడు ఫోన్ చేశాడు సార్ మీకంటే ముందాను ఆడి చేశాడా అయితే ఎరగొట్టాను అంటే వాళ్ళకి పెట్టి మన పని పూర్తి చేసుకున్నాం నేను. అట్లా తెనాలి కాంప్లెక్స్ అంటే అటు తెనాల్లో సెకండ్ బాంబే లాగా ఈ బ్రోతల్స్ అవి 294 IPS కింద ఎక్కువ కేసులు ఉండి అవన్నీ రైడ్ చేసి ఏం ఎరాడికేషన్ అండి. మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళే చదువుకుంటారు, మనం చూసేవాళ్ళు. అలాగే తెనాలి ఒక 2 years చేసినండి. అక్కడ చేసిన తర్వాత ఒంగోలు మా గురుగారు వచ్చి ఇది ఎస్పీ గారు విజిలెన్స్ తీసుకుంటే నేను విజిలెన్స్ రానంటే యూనిఫారంలో ఉండాలి, నాకు తినాలి లేదయ్యా బాబు, ఎస్పీ గారు ఆయన రామస్వామి గారు నీ పేరు సజెస్ట్ చేశాడు, నువ్వేమో గట్టివాడు అని చెప్పంటే ఒంగోలు విజిలెన్స్కి వెళ్ళానండి. అక్కడే ఎస్ఐ సీఏగా చేసి 84లో సీఏగా ప్రమోషన్ వచ్చింది. 86లో గుంటూరు లాండ్ ఆర్డర్ సీఏగా వచ్చానండి. 86లో అప్పుడు ఫస్ట్లో ఎవడో కుర్రోడు వచ్చాడు ఏం చేస్తాడు అనుకున్నారు. అప్పుడు 86లో గుంటూరు టౌన్ మొత్తం ఒకే సీఏ అండి. నేను ఒక్కడే సీఏని 18 మంది ఎస్ఐలు ఉండేవాడు. నేను ఆ ఎస్ఐలు అని చెప్పా, ఏమయ్యా నేను మా అమ్మ మీద నాన్న రొట్టేసుకున్నానయ్యా, ఈ కుర్చీలో కూర్చుని నేను రూపాయి కూడా తీసుకున్నాను, ఆనెస్టే. ఒక 12 క్లబ్లు ఉండేది గుంటూరులో. అప్పుడు 12 క్లబ్లు జేవి రాముడు గారు మాకు డీజీపీ రిటైర్ అయ్యారు కదా, ఆయన మా ఏఎస్పీ, ఆర్పి సింగ్ గారు ఎస్పీ గారు మరి ఎంక్వైరీ చేసి అందరూ ఏంటంటే సార్ 12 క్లబ్లు ఉన్నాయి, కొన్ని మనోళ్ళు కన్వెన్స్ తోటి నడుస్తూ ఉంటాయి, ఇది పరిస్థితి అన్నారు. ఒక ముగ్గురు హైకోర్టుని స్టే చేసుకున్నారు, సరే మంచిది అని ముందు ఏఎస్పీ దగ్గరికి వెళ్ళాను. సార్ ఐ వాంట్ క్లోజ్ ఆల్ ది క్లబ్స్ సార్ అన్నా. అదేంటయ్యా స్టే ఉంది కదా అన్నాడు. సార్ స్టే చేరాలో నా మీద చాలా మంది కేసులు పెట్టుకున్నాను సార్, నేను కోర్టుల చుట్టూ తిరిగాను సార్, అదే నో ప్రాబ్లం, మీకే అభ్యంతరం, మళ్ళీ కూడా నాకే అభ్యంతరం, ఐఎమ్ వెరీ హ్యాపీ, క్లోజ్ చేయించి మొత్తం అన్నాడు. అట్లాగే ఒక 22 డేస్లో హనుమేమ క్లబ్ కానీ, హైదరాబాద్ కానీ, గుంటూరు క్లబ్ కానీ మొత్తం అన్ని క్లోజ్ చేసి ఫైల్స్ ఓపెన్ చేసి అక్కడ పెట్టేశాను. ఎల్వీఆర్ క్లబ్ ఒక 4 రోజులు పూయించాం, మొత్తం తీసి అరడాల పేషన్లు పెట్టాం. పెట్టిన తర్వాత మా క్లబ్ 100 years ఉంది ఇక్కడ, మేము విలేజ్ ఆడతాము, టెన్నిస్ స్పాన్సర్ చేస్తామని చెప్పి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ తెరిపించుకున్నారు. టైమ్స్ పెట్టాం, టైమ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి కూడా ఆటలాకి వెళ్ళలేదు. లేదా ఎల్వీఆర్ అంటే చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. అది ఒక నెల మటుకు వీలు పడిందండి దాన్ని క్లోజ్ చేయడానికి. ఇతను మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినా వాళ్ళు 3 సంవత్సరాలు ఉన్నాను, 3 సంవత్సరాలు ట్రై చేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయించాను. వాళ్ళ వల్ల కాల. నాకు ఫస్ట్ ఏమో వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్ గారు, తర్వాత ఏమో ఆయన కోడెల సుప్రసాద్ గారు ఉండేవాడు, జనమేమో బ్రహ్మరథం పెట్టేవాడు. అందుకని 3 సంవత్సరాలు లాండ్ ఆర్డర్ సీగా చేశానండి. అక్కడి నుంచి తర్వాత గురజాల, పొన్నూరు. గురజాల ఎలాగుండేది వర్క్ అంటే? అప్పుడు గురజాల చేసినటువంటి గురజాల్లో 90లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఫ్యాక్షన్ అంటే మనం ఫ్యామిలీ పెట్టుకుంటే వీలు పడదాం, సంసారం జీబులోనే అంటే 12 పోలీస్ స్టేషన్లు ఉండేవి అప్పుడు గురజాల్లో. ఇక జీబులు వెళ్ళటం, మాకు పోలీసులలో డైరీ ఒకటి నోట్బుక్ ఉంటుందండి, ఆ జీబుల్లోనే తిరగటం. అప్పుడు సంవత్సరం తిరిగేదాడికి కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేసినాయి, అన్నం తింటానికి వీలు ఉండేది కాదు. డిఏ దగ్గరికి వెళ్ళి నేను సిఐడికి వెళ్తాను సార్ అన్న. సిఐడికి వెళ్తానంటే నాయన నువ్వు సిఐడికి వెళ్తే అట్లా క్రైమ్ వస్తా మరి సిసిఎస్ క్రైమ్ సీఏ కదా అని అంటే మళ్ళీ ఇది నాకు గుంటూరులో ఉండడం కావాల్సి గుంటూరు మరి క్రైమ్ సీఏ వేసారండి. క్రైమ్ సీఏ వేసినప్పుడు ఈ చెర్లూరు బస్సు బర్నింగ్ కేసు అండి అది. గంటేలో విజయవర్ధనం, సాతులూరు చలపతిరావు అన్న వాళ్ళు ఇద్దరు ఏదైనా మంచి పని చేసి సెటిల్ అయిపోదాం, అక్కడికేమో పెళ్ళి అయింది, చిన్న పిల్లోడు, 2 పెళ్ళి అవ్వాలి, పేటర్లు పని చేస్తూ ఉంటాయి వాళ్ళు. మనం ఏం చేద్దామరా బాగుపడాలంటే ఏది బస్సు వెళ్తూ ఉంటుంది, తెల్లారుజామున చీరాలు వెళ్ళే బస్సు బాగా చెట్టుగా లాళ్ళు వెళ్తూ ఉంటారు, డబ్బులు బాగుంటాయి అని చెప్పి
అక్కడ నర్సాపేటలో ఎక్కి చెర్లూరుపేట దగ్గర యాక్చువల్గా బస్సులో అంత సంపాదన వాళ్ళ ఉద్దేశం కాదు, అది భయపడిపోయి ఒక కిరసన డబ్బా తీసుకుని మొత్తం కిరసన బస్సు అంతా జల్లేశారు. జల్లేసిన తర్వాత ఆపండి బస్సు అన్నాడు. వాసన ఉందని చెప్పి నిద్రపోయే వాళ్ళు తలదా లేచారు. లేచేదానికి పట్టుకుని తట్టుకుందని చెప్పి బస్సు ఉరికేస్తా స్ప్రింకిల్ చేశారు కదా బస్సులో పెట్రోలు డబ్బాలు తీసుకెళ్ళి ఉరికేస్తా డోర్ వేసాడు. డోర్ వేసేసరికి డోర్ రాలా. ఆ డ్రైవర్ ఏమో ఉరికేసాడు, డ్రైవర్ కానీ ఇద్దరు ఉరికేశారు. అప్పుడు ఇట్లా బస్సు బర్నింగ్ కేసు నేను అంటే కాదు, వాళ్ళు కిరోసిన్ జల్లి దిగిపోయారు, డ్రైవర్ డోర్ వేసాడు, మరి ఈ అగ్గిపళ్ళు ఎవరు ఇచ్చారు? అది వీళ్ళు ఇందులో ఒకడు గీసేసాడు. గీసేసేసరికి డ్రైవర్ కానీ జైలు కూడా చూసేసి అంటే వాళ్ళ ఉద్దేశం చంపాలని ఉద్దేశం లేనప్పుడు ఎందుకు అగ్గిపళ్ళు? భయపడిపోయి అది పట్టుకుంటారని చెప్పి గీసేసాడు. పట్టుకుంటారని చెప్పి వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం గీసేసాడు. వాళ్ళు సేవ్ చేసుకోవడం ఏమైనా చేస్తారు కదా, సేవ్ చేసుకుంటాక. అట్లాగే అందులో ఒకడికి జుట్టు మొత్తం ఒళ్ళు చాలా కాలిపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఒకడికి 25,000 30,000 ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి జనరల్ హాస్పిటల్ అడ్మిట్. కాదు, ఆ కేసులో ఎంతమంది చనిపోయారండి? 21 మంది అండి. ఆ కేసు లీడ్ ఎలా దొరికింది? వాళ్ళే చేశారండి అంటే ఒక ఇన్ఫార్మెంట్ వచ్చి సార్ ఒకడు ఉన్నాడు అంటే, ఎందుకంటే ఆ కేసు జరిగిన తర్వాత చాలా నెలల వరకు ఆ కేసు మిస్టరీ వెళ్ళలేదు. అదే ఒకడు ఉన్నాడు సార్ అని చెప్పి జేవీఆర్ అన్నాడు. అంటే జాగన్పూడి వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, కాళిద్దని ఒక హెడ్ కానిస్టేబుల్. అప్పుడు నేను ఇంటికాడ మామూలుగా ఉదయాన్నే షేవింగ్ చేసుకుంటాను, ఆఫీస్కి వెళ్దామని. ఆ జేవీఆర్ ఫోన్ చేశాడు కానిస్టేబుల్, సార్ ఇన్ఫార్మెంట్ వచ్చాడు, మీరు అర్జెంట్గా రండి సార్ అన్నాడు. పటాపురం స్టేజ్కి వెళ్ళా. ఏంటి రూపాయి రా కూర్చోను. ఏంటి చెప్పాను సార్, ఒకడు గంటలు విజయవర్ధన్ అనేవాడు, అందరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా సార్, 25,000 ఇచ్చారు కదా, వాడే ట్రీట్మెంట్ తీసుకుని వాడే ఎంత రాసుకుంటున్నాడు సార్, సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, హాస్పిటల్కి వెళ్ళలేదు, వాడి జుట్టు కూడా కాయలు ఉంది అని చెప్పాడు. సరే రారా అని చెప్పి ఆ జేబీఆర్ అని కానిస్టేబుల్, ఖాళీ నెట్ కాన్స్టేబుల్ లేని ముగ్గురు కలిసి ఆడికి వెళ్ళాం. ఏదైతే ఉన్నాడు, పడుకుని ఉన్నాడు మంచం మీద, గట్టిగా పడుకుని అక్కడ చెక్ చేస్తే 2 వాచీలు, ఒక ప్యాంటు, ఇటు కాలిపోయిన ప్యాంటు, అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని వాచ్లు తీసుకున్నారు. ఇవన్నీ దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. ఏంటి అబ్బాయి ఎట్లా కాలిందిరా బాబు అన్నాం. ఏదో మామూలుగా కాలేదు, లేదా చెప్పరా నాయన చెప్పండి, బస్సులో కాలేదు సార్ అన్నాను. కొన్ని బస్సులో కాలితే నీకు అందరికి 25,000 20,000 ఇస్తున్నారు కదరా, మరి హాస్పిటల్కి వెళ్ళలేదే అన్నాను. లేదు వెళ్ళలేదు సార్ అన్నాడు. అది కాదురా అసలు వాస్తవం చెప్పరా బాబు అన్నాం. లేదు సార్ నాకేం సంబంధం లేదన్నాడు. సంబంధం లేదంటే అరే ముందు కూలింగ్ బెటర్ వీడికని చెప్పి ఒక థమ్స్అప్ ఇప్పించాం వాడికి. ఇప్పించి రే సార్ నీకు చెప్తా కానీ ఒక విషయం నాకు చేతిలో ఉట్టేయండి అన్నాడు. సరే బట్రా ఇటు చేతిలో ఉట్టరా చెప్పు ఏంటి నీకు కావాలంటే చెప్తే నీకు అది కాన్స్టేబుల్కి చూపిస్తాం, అయితే ఇది చేస్తామండి. వాడికి 4 మాయమాటలు చెప్తాడికి. సార్ అది తలిపేసేయండి సార్ అన్నాడు. వేసేసాం. చెప్పరా భయపడన్నాం. సార్ నేను సాతూరి చలపతిరావు ఇద్దరు కలిసి వెళ్ళాను సార్, సంపాలని కాదు, ఇట్లా చాలామంది చచ్చిపోయిందని తెలిసింది, ఇదే సెటిల్ అయిపోదాం, నేను పెళ్లి చేసుకుంటా కానీ వాడే పిల్లోడు ఉన్నాడు సంటి పిల్లోడని అని చెప్పేది. అక్కడి నుంచి సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐడి వాళ్ళు వాళ్ళంతా వచ్చారు. తర్వాత మీనా గారు ఎస్పీ గారు, మీనా గారు సార్ మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ రమ్మంటే ఆయనకంటే ముందు సిఐడి ఎస్పీ వచ్చాడు పోలీస్ స్టేషన్కి. తర్వాత మీనా గారు వచ్చి నన్ను బూతులు తిట్టాడు. ఎందుకు నువ్వు పోలీస్ స్టేషన్ కొంచెం కాల్ చేయకుండా నువ్వు పేరేజాలకు తీసుకెళ్ళాను. సార్ కాల్ చేస్తే మేము ముద్దాలైపోతాము, అసలు ముందు కేసు ఎస్టాబ్లిష్లు కావాలి కదా, కావాలని ఎట్టగా చేస్తాం సార్, ఏంటి ఎన్కౌంటర్ చేయడం కుదరదు, ఇది అసలు ముందు ఏంటని తెలియాలి కదా సార్, తెలియదు రేపు పొద్దున్న కావాలని తీసేసి కేసు ఆడి మీద పెట్టారంట జనం, అందుకని నేను స్టేషన్ తీసుకొచ్చాను సార్ ఇంట్రాగేట్ చేయడానికి. ఈ లోపల అందరూ వెళ్ళిపోయి ఇది సార్ ఈలోపు సిఐడి కూడా వచ్చేసాను. అట్లా తర్వాత సిఐడి కూడా టేకప్ చేశాడు దాన్ని. ఆ కేసు వెళ్ళి సాక్ష్యం చెప్పాము. ముందు వాళ్ళకి లైఫ్ హ్యాంగింగ్ పడి తర్వాత లైఫ్ కింద కన్వర్ట్ చేశారు అందరికీ. సిసిఎస్లో మరో కేసు ఏమైనా చేశారా? సిసిఎస్లో ఉండగా ఒక నోటోరియస్ డకాయిటీ గ్యాంగ్. నోటోరియస్ డకాయిటీ గ్యాంగ్ అంటే సుమారు హైవే డకాయిటీస్ 60 చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరు విజయవాడ ఏరియా అంతా, మంగళగిరి అతను మొత్తం 8 మంది. అయితే
వాడు రాసుకున్న వాడు ఏంటి ఆ డైరీ లీడర్ ఒకటి ఉండేవాడు. ఆ లీడర్ ఏంటంటే డైరీ రాశాడు. ఈ రోజున పలానా బస్సు డకాయిట్ చేసుకున్నాము, ఇంత వచ్చింది, ఆ బస్సు నెంబర్లు వేసి చూడాడు అకౌంట్ లాగా. ఆడి ఇంట్లో చెక్ చేస్తే డైరీ దొరికింది. ఆ బ్యాచ్ కోసం తిరిగాము, తిరగ ఆ బ్యాచ్ దొరికింది. వాళ్ళు తీసుకొచ్చి అది కూడా సిఐడి వాళ్ళు టేకప్ చేశారు. మాకు మేనగర్ అన్నారు, మనమే వీళ్ళని అరెస్ట్ చేద్దాం సార్, వద్దొద్దు, మన 60 డకాయిట్ కేసులు ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి ఆర్కే రాగాల, ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసి వీళ్ళందరినీ సిఐడి వాళ్ళని తీసుకెళ్ళి గుంటూరు పోలీసులు రమ్మన్నారు. నేను అప్పుడు సిఐడి వాళ్ళతో పాటు నేను కూడా సిసి ఇన్స్పెక్టర్ని. అప్పుడు కూడా మంచి ఇంపార్టెంట్ కేసు అనేది 60 డకాయిట్ కేసులు కూడా తర్వాత శిక్షలు పని ఆ డైరీ చూసే ఏడు చేశారని చెప్పి కేసులు బిల్డప్ చేశారు సిఐడి వాళ్ళని. అదొకటండి. అయితే అదొకటి ఇంపార్టెంట్ కేసు అండి అక్కడ ఉండగా. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? సిఐడిలో నేను గుంటూరు లాండ్ ఆర్డర్ సిఐ 3 ఏళ్ళు, క్రైమ్ సిఐ, తాలూకు సిఐ అన్నీ చేసినాక సిఐడికి వెళ్ళానండి. గుంటూరు పిల్లలు చదువుకుంటున్నాను. సిఐడికి వెళ్ళిన తర్వాత సిఐడి యాంటీ డకాయిట్ సెల్ వేశారు ముందు. తర్వాత సిఐడి కృష్ణా జిల్లా ఇన్స్పెక్టర్గా మార్చారు. కృష్ణా జిల్లా ఇన్స్పెక్టర్గా ఉండగా, ఇది సిఐడి ఇన్స్పెక్టర్ ఉండగా 98లో అమ్మవారి గుడిలో దొంగతనం జరిగిందండి, కనకదుర్గ గుడిలో. అప్పుడు మాకు సిఐడి ఎస్పీ గారు కోటేశ్వరరావు గారు, డిఐజీ ఏమో మన కేఎస్ఆర్ మూర్తి, గబ్బర్ సింగ్ అంటారు హైదరాబాద్ ఉంటారు కదా, కేఎస్ఆర్ మూర్తి, ఆయన గబ్బర్ సింగ్. ఆ గబ్బర్ సింగ్ గారు డిఐజీ గారు. ఆయన చక్రపాణి నన్ను అమ్మాయిని కవర్ చేశారు విజయవాడ పురుషోత్తం మా మ్యాచ్ పెట్టే ఇక్కడ సిఐడి ఇన్స్పెక్టర్. పురుషోత్తం కదా సార్, నేను మరి నన్ను రమ్మని లేదే అతను కాదు, నువ్వు చాలా కేసులు పెట్టుకుంటావు, నువ్వు రావాలా అంటే వెళ్ళి వచ్చాం. నేను ఎస్పీ కోటేశ్వర గారు, డీజీ గబ్బర్ సింగ్ గారు అంతా కలిసి గుడికి వెళ్ళి చూసాం. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మైక్రో రాడ్ ఒకటి, ఒక న్యూస్ పేపర్ ఏంటి ప్రింటెడ్ అట్ విశాఖపట్నం టైమ్స్ ఆఫ్ ఇండియా, అవన్నీ చూసాం. చూసిన తర్వాత ఎస్పీ కోటేశ్వరరావు గారు అన్నారు, చక్రపాణి ఇదే తన అఫెన్స్లు విజయనగరంలో అక్కడ శ్రీకాకుళంలో జరిగినాయని చెప్తున్నారయ్యా, సేమ్ మనకు మెసేజ్లు వచ్చినాయి, ఒకసారి విజయనగరం వెళ్ళిరామన్నారు. సరే అని చెప్పి విజయనగరం వెళ్ళాను. నేను ఒక హెడ్ కానిస్టేబుల్ విజయనగరం వెళ్తే ఆ విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 1 టౌన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ విజయనగరంలో వెంకటేశ్వర గుడిలో దొంగతనం చేసాడు. అవును, వెంకటేశ్వర గుడి దొంగతనం చేసిన తర్వాత అక్కడ వీడు దొంగతనం చేసి అవన్నీ కూడా ఒక బ్యాగులో పెట్టుకుని ఈ సాగు అనేవాడు రైల్వే స్టేషన్కి వెళ్తా, రైలు వచ్చి లేట్ ఉందని చెప్పి పట్టుకుంటానని చెప్పి ఆ పొదలో పెట్టాడు సంచి, క్యారీ బ్యాగ్ పెట్టుకున్నాడు. సరే ఈ లోపల ట్రైన్ వచ్చే మూమెంట్లో శంకర్రావు అని అక్కడ లోకల్ దొంగ, ఆడి దొంగతనం చేసి టీ తాగుతాను రైల్వే స్టేషన్కి వచ్చేసరికి వీడు చూసాడు ఈ పొట్టలో పెడతాం. చూసి అమ్మ వీడు ఎవడో ఏది పెట్టి వెళ్తున్నాడు, రేపు నందంతన పోలీసులు అని చెప్పి అక్కడికి వెళ్తాడికి ఆ బ్యాగ్లో ఈ వెంకటేశ్వర స్వామి కిరీటాలు అవి మొత్తం ఉన్నాయి. అక్కడ వీడేం చేసి వీడు తీసుకెళ్ళి వేరే పొట్టలో పెట్టాడు, మళ్ళీ వేరే పొదలో పెట్టిన తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వీడు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళా, తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అక్కడికి వెళ్ళాడు. ఆ తాలూకా కానిస్టేబుల్ దాన్ని తీసుకొచ్చాడు నైట్. తీసుకొచ్చి ఈ లోపల సాగు వచ్చాడు అక్కడికి, ఈ బ్యాగ్ కోసం ట్రైన్ వస్తుందని. ఈ సాగు వీడిని అడిగారు, నువ్వు ఎవరు అబ్బాయి? నాది బిలాయి, నా సెల్లులు తప్పిపోయింది, ఆవిడ చూసి వెళ్ళిపోయింది, దాని పేరు ఏంటంటే దాని పేరు జానీ కుమారి, అది వెళ్ళిపోయింది, దాన్ని ఎందుకు తగ్గు వచ్చాను అన్నాడు. వాడికి తెలుగు రాదు సరిగ్గా. అక్కడి నుంచి సరేరా నీ మీద అనుమానం ఉంది, అప్పుడు వస్తువులన్నీ అక్కడ పెట్టేసి ఒక కళ్ళు బంగారం పెట్టి జేబు పెట్టి అక్కడ వదిలేసాడు కింద. ఇలా చూసి పోలీసులు చూసి ఏం లాభం, ఇద్దరు రెండని తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఇద్దరిని తీసుకెళ్ళిన తర్వాత తెల్లారి పొద్దునే ఎస్పీ గారు జయరామరెడ్డి గారు వీళ్ళంతా ఈ సిఐలు వీళ్ళంతా వచ్చారు పోలీస్ స్టేషన్కి. వెంకటేశ్వర కూడా దొంగతనం జరిగింది అన్నారు. అది పోలీస్ స్టేషన్లో సామాను ఉన్నాయి చూద్దారమ్మంటే ఇయ్యేసారు అన్నాడు పోదా వచ్చి. ఏంట్రబ్బాయి అని వీళ్ళిద్దరు దొంగలు ఎడుతున్నారుగా. శంకర్రావు అన్నాడు, నేనే తన పోలీసులు పెట్టించాను అన్నాడు. మరి నువ్వేంట్రా అన్నారండి.
సాగుని. అసలు నాకేం తెలుసు సార్, మా చెల్లెలు ఎవరైనా తీసుకెళ్ళిపోయింది, నేను దానికోసం ఎత్తుకుంటూ వచ్చాను. అప్పుడు ఎస్పీ గారు ఏం చేశారు, ఏ ఊరు రేపు ఇది బెల్లాయి. మా నాన్న కొంచెం మెంటల్ సార్, మా అమ్మేమో అక్కడ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది, అక్కడ బెల్లాయి వెళ్ళి ఓ ఎస్ఐని పంపించాడు ఎంక్వైరీ చెప్పని. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆడు వీడి మీద కేసులు ఏమీ లేవు, బుద్ధిమంతుడే, వాళ్ళ చెల్లి కూడా తప్పిపోయింది, వీడికి సంబంధం లేదని చెప్పాడు అక్కడ ఆడు పోలీస్ స్టేషన్లో. ఇక్కడ వచ్చిన తర్వాత ఎరా నువ్వు శంకర్రావు నువ్వే దొంగతనం చేసావు, ఆడు కుర్రోడాడు చదువుకున్నవాళ్ళగా ఉన్నాడు, వాడి మీద కేసులు వాడిని బిలాయిలని ఆ సాకు మీద వదిలేశాడు. వదిలేసేటప్పుడు మాకు కానిస్టేబుల్ ఉంటారు, సీనియర్ కానిస్టేబుల్ డ్యూటీ, ఎవరి డ్యూటీ అనుకుంటుంది. ఒక కానిస్టేబుల్ ఏం చేశాడు, విజయనగరం పోలీస్ స్టేషన్లో ఎట్లాగ నన్నే తీయమంటారు కదా పోలీసులు, మనవాళ్ళు ఎస్ఐ గారు ఏలుముద్రలో అని వెళ్తా ముందే జాగ్రత్త కోసం ఆ డ్యూటీ అడి చేసి ఏలుముద్రలు తీసాడు. సాగు తీసాడు పెట్టాడు. సరే వీడిని ఏం చేశారు వాళ్ళు, ఎరా నువ్వు దొంగతనం చేసి, అప్పటికే వాడికి 7-8 కేసులు ఉన్నాయి ఈ శంకర్రావు మీద, ఆడిని అరెస్ట్ చేశారు, అసలు వదిలేశారు. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నేను వెళ్ళాను, ఆ స్టేషన్లో అన్నారు సార్ శంకర్రావు ఒకటి అరెస్ట్ చేశారు మన వాళ్ళు, సబ్ జైల్లో ఉన్నాడు సార్ అన్నారు. ఆ సబ్ జైలుకి వెళ్ళాను. ఈ శంకర్రావు ఏంట్రా బాబు అంటే, సార్ మీ పోలీసులు ఇట్లా చేస్తారు సార్, నాకేంది నేను పట్టిస్తే నిన్నే అరెస్ట్ చేసి వాడిని వదిలేశారు సార్, భగవంతుడి సాక్షిగా నాకు సంబంధం లేదు సార్. ఆ రోజు కావాలంటే ఒక ఇంట్లో దొంగతనం చేశాను, గెడతోటి కిటికీలోంచి ప్యాంటు షర్టు లాక్కున్నాను సార్. ఏంటి ఆ రోజు దొంగతనం టీ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్తే నన్ను రిలీజ్ చేశారు పోలీసులు అంటే, అట్లాగని మళ్ళీ స్టేషన్కి వెళ్తే ఆ కానిస్టేబుల్ కూడా ఇచ్చి, సరే వెళ్ళిపోయిన సాగు వేడు మాకు అనుమానం సార్, వాడు ఏలుముద్రలు ఉన్నాయన్నాడు. సరే ఇటు దారని చెప్పి ఎస్పీ పోయి చేసి ఆ ఏలుముద్రలు విజయవాడలో చిన్నారావు అని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆయన, ఇక్కడికి ఫ్యాక్స్ ఇట్లా పంపించాం. అప్పటికే విజయవాడలోనూ 2 గురకాలని బాగా ఎరగొట్టాం. గుళ్ళో 2 గురకాలు ఉంటారు, అమ్మవారి గుళ్ళో. ఎందుకు కొట్టామంటే ఫ్రంట్ డోర్ మీద తాళంగా ఏలుముద్రలు పడినాడు. అయ్యా మాకేం తెలియదు, పోదాలు మమ్మల్ని తాళం వేయమంటారు సార్, అసలు పోదాలు అందరూ దించాం ఏలుముద్రలు. కొంతమంది ఆ పోజాన్ని కొట్టు ఈ పోజాన్ని కొట్టు అని కొంతమంది ఫోన్లు డిటెక్ట్ చేయడం కోసం. సరే ఈ గురకాలు కొట్టిన తర్వాత ఆ చిన్నారావు పంపించాము. చిన్నారావు పంపించేటి ఆ డిఐజీ గారికి వాళ్ళు చెప్పాడు టాలీడ్. అప్పటికే ఎట్లా టాలీడ్ అంటే అమ్మవారి గుడిలోనూ దొంగతనం చేసినప్పుడు లోపల అమ్మవారి వస్తువులు పట్టిన బీరువా ఉంటుంది గర్భగుడిలో, అది తీసుకుని బీరువా పెడితే అట్లా ఒకసారి ఒక జక్ ఇచ్చినట్టు కన్నడ పోయినట్టుగా ఒక మెరిసినట్టు అయింది. ఇటు భయపడి గప్పుకుని పెట్టుకోండి హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్ పడింది అమ్మవారి గుడి దాని మీద. అదే కేవలం మాదేం లేదని అమ్మవారు మహత్యం వల్లే వాడు చిక్కాడు. ఈ ఫింగర్ ప్రింట్స్ కోసం అన్ని స్టేట్లు పంపించాం, డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరోలకి, స్టేట్ బై క్రైమ్ బ్యూరోలకి అన్ని స్టేట్లు పంపించి ఎక్కడ టాలీ అవ్వాలి వీడిది. ఎందుకంటే ఒకసారి టాలీ అవ్వాలంటే ఒక నేరస్తుడిని పట్టుకున్న తర్వాత వాడి కన్విక్షన్ అయితేనే కానీ స్టోర్ అవ్వదు డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరోలో. వాడికి ట్రైల్లో ఉన్నాయి కేసులు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, అందుకని ఎక్కడ వాడిది ఫీడ్ అయ్యలేదు. అందుకే కేవలం ఆ కానిస్టేబుల్ తీయటం వల్ల ఇటు చిక్కాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని మళ్ళీ ఒక ఎస్ఐని పంపి చక్రవర్తిని పార్వతీపురం ఎస్ఐ వాడు పంపించి అక్కడ తెప్పించేవాడు. అంటే అప్పటికి వాడు బిలాయిలో ఉన్నాడు, బిలాయిలో ఇంటికాడ ఉన్నాడు. ఎస్ఐని పంపించాం, ఇంటికాడ ఉన్నాడు. వాడిని తీసుకొచ్చారు, పార్వతీపురం గెస్ట్ హౌస్ తీసుకొచ్చినాక వాడికి ఫుల్ దర్వేశం. డిఐజీ గారు, నేను, ఎస్పీ మొత్తం టీం, సిఐడి టీం అంతా తరిపేసినాక ఇక మా బాధ భరాయించలేక నేనే చేశాను సార్ అన్నాడు. నేను ఒక్కడే కదా సార్, గుడి పూజారి నేను ఇద్దరు కలిసి చేసాను సార్ అన్నాడు. గుడి పూజలు చేసి ఏంటో గ్యారెంటీ చేసుకొని గ్యారెంటీ ఏంటని సార్, ఆ గుడిలో లోపల ఇల్లు ఉంటాయి, ఆయనకు ఒక కొడుకు కూతురు పంచికట్టుకుని ఉంటాడు, నేను చూపిస్తాను అన్నాను సార్ మీకు ఇంతకన్నాడు. సరే వెళ్ళి గుడి చుట్టూరు మొత్తం కాపలాకాయ చేసి పూజారిని లేపాం. లేచాడు. లేచిన తర్వాత ఏంటయా అది చిక్స మన ఇల్లంతా చిక్సడికి ఒక 8 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఆ పూజారి ఇంట్లో. మన డిపార్ట్మెంట్ అమ్మ వీడు పెద్ద దొంగ, ఇంత డబ్బు ఎక్కడ పూజారికి అని వీడు చెప్పినట్టుగానే అవన్నీ తీసుకుని సరే రామాయ పూజారని పూజారిని వీడు తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి ఇక ఇద్దరికి దొరికి బిగించేసాం.
సరే నేనేదో పోదారు ఏం చేసి ఉంటాడా ఇంట్రాగేట్ చేస్తాం కదా, వీడికేమో తెలుగు రాదు సాగు వీడికి, పోదారు హిందీ రాదు. ఈ సాగు వీడు ఏమన్నాడు, వాడు నువ్వు చేసామంటున్నారు కదరా, నీతో ఎందుకు చేయించాడురా? సరే విశాఖపట్నం బస్ స్టాండ్లో కనపడ్డాడు నాకు, మా గుళ్ళు దొంగతనం చేయాలి నువ్వు రారా అన్నాడు. ఇప్పుడు గుళ్ళు దొంగతనం చేయాలంటే వాడు బామ్మది ఎవడో పిలుచుకెళ్తాడు, వాడు చేస్తాడు. కానీ ఎవడో నాన్నలోకం తీసుకొచ్చి మా గుళ్ళు దొంగతనం అటుకుపోతాడు కాడు. అందుకని నాకు డౌటే, వీడు కావాలని పోదాన్ని కొట్టుతాడని. ఇక మా వాళ్ళు పై ఆఫీసులో జగన్మోహన్ ఏంటో నువ్వు పెద్ద పెద్ద కొట్టు అంటున్నారు. నాకు లేని పని పాపం ఎందుకే కొట్టి అంటున్నాను నేను ఊరికే కుట్టాయ గట్టిగా అని చెప్పి. ఈ లోపల వీడేమన్నాడంటే, సాహు సార్ నా మాట మీరు నమ్మరు కదా, పోదారు కూతురు పిలిపించండి సార్ అన్నాడు. పోదారు కూతురు ఎంత పిల్ల వచ్చి ఏంటమ్మా కొంచెం ఇద్దరు కట్టనేసాం మధ్యలో, పోదారికిని ఈడికిను. ఇటు తెలుసా మనం, ఈ అంకులు తెలుసా అంది. నీకెట్లా తెలుసా మనం, నాకు చాకెట్ ఇచ్చాడుగా అంది. కంపు లేదురా చాకెట్ ఇచ్చాడా అని. సరే ఇక్కడ ఇంట్రాగేట్ చేసాం. ఇంట్రాగేట్ చేసినాక వీడు చెప్పటల్లా, ఈ లోపల ఎవరు సచివాలంటే వేశారు, తీసుకెళ్ళి అన్యాయంగా పోదారు కానీ కొడతారు గెస్ట్ హౌస్ పెట్టని. ఇక్కడి నుంచి జెండా ఎత్తేసి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. మళ్ళా అక్కడ లై డిటెక్టివ్ పెట్టాం ఇద్దరికే. లై డిటెక్టివ్ పెడితే ఆయన ఏమన్నాడంటే, గాంధీ గారు అని డైరెక్టర్, సార్ ఈ పోదారు పని అయిపోయింది, ఇటు సూసైడ్ టెండెన్సీ వచ్చేసింది, ఇటుకి ఆడికి జాత కాపలో ఏంటండి, ఆడు చచ్చిపోతే మీకు గొంపుని బుద్ధి అంటే. ఈ సాగు వీడు ఉన్నాడు కదా, ఏంట్రా ఇది మంచి విస్టాండ్ అవుతున్నాడు, లైట్ డిటెక్టర్ కూడా ఈయన ఏం చేయలేకపోతుంది. సరే ఈ లైట్ డిటెక్టర్ పెట్టాం, పెట్టేదానికి 3 రోజులు పెట్టాం. ఏమి అసలు చెప్పింది అదే చెప్తున్నాడు కానీ ఏమి డివేట్ కావట్లా. ఇట్లా లాభం లేదు, ఇక లాభం లేదు. సిఐడి కానిస్టేబుల్ అన్నారు హైదరాబాద్ వాళ్ళు, సార్ మీరు అక్కడ కూర్చొని మేము చెప్పిస్తాం వీడుతున్నారు. జాగ్రత్తగా రా, ఏం చచ్చాడంటే ఇప్పుడు నేను నా మీద మటర్ తీసి పెడతారు అని ఆడ కూర్చునేదానికి వీళ్ళు మొత్తం దాన్ని పైకి లాగేశారు. ముందు కాళ్ళు చేతులు పెట్టేసినాక ఇట్లా కరెంట్ పెట్టి పైకి ఎలాడగట్టారు. ఇరే సత్తాడరా బాబు అంటే, లేదు సార్ చెమట బొట్లు పడతాయి చూడండి పైనుంచి, ఓ 10 నిమిషాలు ఓర్చుకో అక్కడ ఉండండి సార్, మీరు మీకు ఎందుకు మేము చెప్పిస్తాం కానీ అన్నారు. సెల్లెర బాబు వాడి జాగ్రత్తగా సాగొట్టమంటారండి అని కూర్చున్నామని. ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు. అప్పుడు కళ్ళు మూసాడు. కళ్ళు తెరిచి దించండి నేనే చేసి అంటాడు. వీళ్ళు మేము దించం అన్నారు. వీళ్ళు దించడానికి ముందు చచ్చేటట్టున్నాడని చెప్పిన తర్వాత ఆడు నేనే చేశాను సార్ కానీ పోదాన్ని వదిలిపెట్టలా. సరే డీజీపీ హెచ్ఏ దొరగారికి దగ్గరికి వెళ్దామన్నారు. ఆయన దొరగారు అన్నారే, నీకు కానిస్టేబుల్ చూపిస్తానరా, నువ్వు వాస్తవం చెప్పరా అన్నారు. వీడు అడిగాడు, నాకు కానిస్టేబుల్ చూపిస్తే నేను చెప్పాను. నేను అక్కడే శ్రీకాకుళంలో మన విజయనగరంలో అమ్మేది సామాను అన్నాడు. విజయనగరం అమ్మడం కాదు ఎందుకు సార్, ముందు మాత్రమే శ్రీకాకుళం ఉన్నాడు, ఇక్కడ అన్నాడు, సరిగ్గా చెప్పలేదు సార్ అంటే. అప్పుడు చెప్పాడు డీజీ గారు చెప్పాడు కరెక్ట్గా, సార్ ఒరిస్సాలో కటక్లో తీసుకెళ్తే అక్కడ బొగ్గులేని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడేది తీసుకెళ్తా చెప్తాను అన్నాడు. అయితే అక్కడ నన్ను ఇద్దరు కానిస్టేబుల్ పంపించి అందరూ రమ్మకండి అన్నాడు. సార్ వీడు మళ్ళీ పారిపోతూ వస్తున్నాడు అని మొత్తానికి ఎండాకాలం ఏదో నిక్కర్లు వేసుకుని ఒక వ్యాన్లోను ఎస్పీ గారు మేము ఇక్కడ డీజీపీ గారు, అక్కడ డీజీపీ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడు మొత్తానికి ఆ బొగ్గులేని వాడిని వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళాం కటక్లో. కటక్ అండి, కటక్ వెళ్ళేదానికి వాడి ఇల్లు తాళం వేస్తుంది. ఆ ఇల్లు తాళం వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేదానికి అక్కడ పోస్టులు అవి ఈ రకరకాలుగా అంటే కనికా పరమేశ్వర గుడిలోను, అట్లాగే మన సూర్యనారాయణ టెంపుల్ శ్రీకాకుళంలోను ఇవన్నీ చేశాడు కదా. ఆ పోస్టులను డబ్బాలో పెట్టుకున్నాడు. బంగారం వెండి అమ్మేశారు. ఆడి కోసం తెల్లవాళ్ళు చూసి అక్కడ ఒరిస్సా వాళ్ళు వచ్చి మీరు ఎవరైనా ముందు మా మీదకి వచ్చారు. అది మేము ఒరిస్సా తెలిసిన తీసుకెళ్ళాం శ్రీకాకుళం వాళ్ళు. అదే ఇట్లా మేము పోలీసులు ఆంధ్ర పోలీసులు అని చెప్తే ఆ తెల్లవాళ్ళకి వచ్చినాడికి తెల్లవారుదానికి వచ్చాడు. వాడు పట్టుకున్నాం. వాడు పట్టుకుని ఏంటనేదానికి ఆడి మెడలో ఒక చైన్ ఉంది. ఆ చైన్ అమ్మవారు కనకం అమ్మవారిది, అది బొబ్బులు కడిగిన కుష్ఠరోగం ఉంది. అది కొద్దిగా ఏంట్రా రా ఇప్పుడు సాగు వీడు తెలుసు, బయలు నాకు ఫ్రెండ్ బయటకు వచ్చాడు సాహసం చేస్తాను అంటున్నావు కదరా, ఆడితో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దొంగలు, ఎవరు లేదు సార్ ఒక్కడే అన్నాడు. ఒక్కడే అంటున్నాడు వీడు. సరే పూజారి గారికి ప్యాంటు షర్ట్ వేసి వరుస నుంచి పెట్టాం.
ఇందులో ఎవడో ఉన్నాడో చూడరా బాబు అని. లేదు సార్ ఒక్కడే చెప్తున్నా కదా సార్ అన్న. సరే అందరు నుంచి పెట్టిన తర్వాత ఎస్పీ గారు మేము ఏం చేసామంటే మళ్ళీ సాగుని అడిగాము, ఏంట్రా అని. సార్ పోదారికి ఏం తెలియదు సార్, అప్పుడు శంకరరావు అరెస్ట్ చేశారు కానీ నన్ను వదిలేసి అప్పుడు ఈ నర్సే నన్ను వదిలేస్తారని చెప్పాను సార్, పోదారికి ఏ పాపం తెలియదు సార్ అని. వాడు పోదారు కాళ్ళు పెట్టుకుని అయ్యా తప్పు అయిపోయింది, నీ 8 లక్షలు మొత్తం ఇచ్చేస్తారు అని జీపిచ్చి పోదారిని వెంకటేశ్వర గుడికి పంపించేశాం. అంటే ఆ పోదారికి ఆ శిక్ష పడతా కొంచెం రీజన్ ఉంది అక్కడ, రీజన్ ఆడే చెప్పాడు పోదారు గారు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళకేమో అక్షంతలు నెత్తి మీద పెడతాడు, రూపాయి ఎత్తాడు చూస్తాం. అట్లాగే నేను వెంకటేశ్వర స్వామికి నిలుదోపిడి వేద్దాం అనుకున్నాను సార్, పిల్లలు పెట్టకపోతే పిల్లలు పుట్టారు ఏంటి, వెంకటేశ్వర స్వామి నాకు సాక్షి చేశాడు సార్ అంటే ఆ ఊరు వాళ్ళ నా పడే పోదాన్ని మామూలు కదండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెట్టు గారు వాళ్ళందరికీ ఉదయాన్నే నెత్తి మీద పడతా ఉంటాడు, మాకు దిల్లుతో ఉంటాడు. మరి 8 లక్షల రూపాయలు ఎఫ్డీలు ఎక్కడవండి? ఆడికి ఇచ్చేసాం. అంటే ఈ పోదారి కేవలం భక్తులు ఇచ్చే దాని మీద బతుకుతున్నాడు, ప్రసాదాల మీద బతుకుతున్నాడు. 8 లక్షల రూపాయలు ఎక్కడ ఆయన పూజారికి? అవన్నీ మనం తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటున్నాడు. ఓహో, ఇవన్నీ ఆదాయం వెంకటేశ్వర గుడి మహారాజు కట్టించిన గుడి, అది మంచి ఇన్కమ్ వస్తుంది. అందులోకి మేనేజ్మెంట్కి అడ్డం తిరిగాడు పోతారు. ఎక్కడ? విజయనగరంలోనే. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇది నాగేశ్వరి చెప్పారు, ఈ పోదారు మామూలు కదండి, 8 లక్షలు అంటే అందరూ బాగా డబ్బులు 10 రూపాయలు ఇస్తారేమో మంత్రాలు చదువుతాడు, అక్షంతలు వేస్తాడు, రూపాయి ఇచ్చిన వాడికి ఇసురుతాడు. అట్లాగే అన్నం తినకుండా భక్తుడిచ్చే ప్రసాదాలతో ఆడితే ఒక రూమ్ నిండానేమో బట్టలు, ఒక రూమ్ నిండానేమో వస్తువులు. మరి విజయవాడ అమ్మవారి టెంపుల్ ఎవరు చేశారు? ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సాగువేడు ఉన్నారు కదా, ఇటు సాహు అనే వ్యక్తి చేశాడు అనేది మనకి ఫింగర్ ప్రింట్తో టాలీ అయింది. అవును, అది విజయనగరంలో దొరికిన ఫింగర్ ప్రింట్. అవును, ఓకే, ఆయన్ని మీరు పికప్ చేసుకున్నారు. అవును. అక్కడి నుంచి ఆయన తీసుకుని కటక నుంచి భువనేశ్వర్ వెళ్ళేవాడు. భువనేశ్వర్లో రాజేసి సురేష్ అనేవాడు తింటారు, మార్వాడీస్ అంటే వాడు మహారాష్ట్ర. వాళ్ళకి అమ్మాడు, వాళ్ళు మొత్తం కరిగిచ్చేశారు, మొత్తం ఏమి లేదు. అక్కడ డిఎస్పీకి ఫోన్ చేస్తే డిఎస్పీ ఏదో లాకప్ పెత్తలు అప్పుడే జైలుకి పోయి వచ్చాడంట. అక్కడ మంచి గట్టి డిఎస్పీ అర్థం తీసుకొచ్చేసరికి మొత్తం మార్వాడి లాయర్లంతా వచ్చేసి, సార్ అయిపోయింది అదేమి లేవు, డబ్బులు కడతాము అని మనీ పే చేస్తే అయిపెట్టి మళ్ళీ అక్కడే నేను సూట్ కేసు కొనుక్కుని దాంట్లో తీసుకుని హైదరాబాదు వచ్చేసి అక్కడ శంకర్రావు అనే ఇప్పుడు ఈ కిరీటాలు ఇచ్చింది రాయపేట సాంబశివరావు గారు ఇచ్చింది అయ్యా, నేను అయ్యగారి కనపత్రాలు ఆ శంకర్రావుని పిలిపించేసి, ఇప్పుడు ఏదైనానండి ఐడెంటిఫికేషన్ ఉంటేనే కానీ కేసులు నిలబడవు. ఒక క్రిమినల్ కేసు ఈయనే దొంగ అంటాడు, నేనేం చేశానంటాడు, అయినా శిక్ష పడదానికి. ఆ వస్తువు గల వాళ్ళు గుర్తుపడదా కానీ ఐడెంటిఫికేషన్ ఉంటేనే కానీ అక్కడ కేసు నిలవదండి. చేంజ్ లోపల అతను హైకోర్టులో ఐపీఎస్ కార్పొరేషన్ చేశాడు ఈ సాహు. అతను ఇంట్రాగేట్ చేసిన తర్వాత సరే అతన్ని అరెస్ట్ చూపించిన తర్వాత అది శంకర్రావుని అతను చేశాడు ఇవన్నీ. అయితే వీడు బాగా తెలియగలడు. వీడు విజయనగరము, అట్లాగే పార్వతీపురము, శ్రీకాకుళము, అమ్మవారి గుడి, ఈ 4 చోట్ల కూడా ఒకటే రకమైన రాడ్లు, న్యూస్ పేపర్లు విశాఖపట్నంలో ఒక్కటే ఆంధ్రాలో ప్రింట్ అయిన పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడే భువనేశ్వర్ది పేపర్, భువనేశ్వర్ పేపర్ అక్కడ ప్రత్యక్షమైంది. అంటే ఏంటి, వాడు ముందు రోజు పెట్టుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి గుడిలో కూడా సరే వాడిని ముందు అది తీసుకొచ్చినాక మేము ముందు వాడిని అది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటాం, చూపించి ఎట్లా చేస్తాం సీన్ రీకన్స్ట్రక్షన్. అమ్మవారి గుడికి నేను ఎస్పీ గారు అంతా తీసుకొని చూపించరా అని. అయ్యా ముందు రోజున అసలు ముందు సత్యనారాయణ స్వామి గుడిలో చేద్దామని వెళ్ళాను, అక్కడ పోలీసులు వాళ్ళు ఉన్నారు, అమ్మవారి గుడికి వచ్చాను, అమ్మవారి గుడికి వచ్చి సెకండ్ షో చూసి ఆ మెట్లకి నడిచి పైకి వచ్చాను. అంతకుముందు అర్సవల్లిలో చేసినప్పుడు అక్కడ కూడా డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు సార్ ఈ శివాలయంలో మంచిది తాగుతాం ట్యాప్ తిప్పాను సార్, ఐస్ వాటర్ రాలేదన్నాడు. వాళ్ళు ఐస్ వాటర్ అక్కడ సార్ ఈ ట్యాప్ నెలలో చెడిపోయాం సార్ ఇది అంటే మేము ముందు అసలు వీడు చెప్పింది కరెక్ట్గా అది సాటిస్ఫై అవ్వాలి కదా, అట్లా ఆవులు కొట్టం ఉంటుంది అక్కడ
ఆవులు అదంతా మొత్తం అంతా ఏ టు జెడ్ చెప్పేశాడు. అక్కడి నుంచి అమ్మవారి గుళ్ళు వచ్చిన తర్వాత ఈ పక్కనే ఈ రేజ్ చేసింది ఫెన్సింగ్ లేసారు అన్నాడు. ఆ దొంగతనం జరిగిన తర్వాత ఫెన్సింగ్ పెట్టారు అమ్మవారి గుళ్ళు. ఇక్కడ చేసిన తర్వాత ఇవన్నీ చేయించి అంటే వాడు ఎంట్రీ ఎలాగా ఎగ్జిట్ ఎలాగండి? ఎంట్రీ ఎగ్జిట్ 2 మెట్లే. ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమి ఫెన్సింగ్ లేదండి, ఇప్పుడు లాగా లేదు. మన ఎంట్రీ అయిన తర్వాత లోపల సెక్యూరిటీ ఉంటారు కదా, సెక్యూరిటీ వాడు ఇద్దరు నిద్రపోతున్నారు. ఆడు అన్నాడు సెక్యూరిటీ వాళ్ళు మన వీళ్ళు అంటే ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళు హోమ్ గార్డ్ లాగా ఉంటారు, సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు డ్రెస్ వేసుకుంటే ఇద్దరు కానిస్టేబుల్ పడుకున్నాను వీడు తెలియక. వాళ్ళ కానిస్టేబుల్ కాదు, ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా మీకు వాళ్ళకి 2 ఉద్యోగాలు. పగలేమో మున్సిపాలిటీలో చేస్తున్నారు, రాత్రిపూట అమ్మవారి గుడిలో చేస్తున్నారు. మేము ఫుల్ కోటింగ్ వేసేవాళ్ళరా, మీరు ఇక్కడ జీతం తీసుకుని అమ్మవారి గుడిలో మీరు రాత్రి అంత కాపలా కాబట్టి నిద్రపోతున్నారంటే వాళ్ళకి తగిన శాస్త్రం జరిగిందనుకోండి. అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ వాడి చేతికి వెళ్ళి వచ్చింది. కొనుక్కుని ఆ రాడు చుట్టుకుంటా తీసుకున్నది. ఇక్కడ భువనేశ్వర్లో కొనుక్కొని. ఓకే, ఎక్కడ పడితే అక్కడ పేపర్ కొనుక్కుని ఆడకి అదొక మేనియా, అది కొనుక్కుని దాంట్లో చుట్టూ తెచ్చుకుంటారు. రాడు ఎవడన్నా చూస్తారని చెప్పి ఆ పేపర్ అನ್ನು రాడు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఓహో, అది లీడ్ మీకు ఇప్పుడు. దీని తర్వాత కోనార్కులోనండి ఈ మధ్యన విజయవాడ అరెస్ట్ చేశారు 3 years బ్యాక్ అండి. అవును, ఒకసారి హైదరాబాద్ అరెస్ట్ చేశారు. ఈ దొంగతనాలు నేను పొడుతానంటే 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఓ ₹1 కోటి దొంగతనం చేసి 6 నెలలు పడుతుంది. అదేమో 307, ఇదేమో 379 డిఫరెన్స్ అండి. అయితే మన పబ్లిక్ అని కూడా అబ్బో పెద్ద దొంగతనం అమ్మవారి గుళ్ళు దొంగతనం, అమ్మవారి గుళ్ళు కూడా 3 ఏళ్ళు శిక్ష పడింది. అడిగి 3 ఏళ్ళు శిక్ష ఏముంది వాళ్ళకి, బయటకు వస్తాడు, బయటకు వచ్చేస్తారు. సార్ మీరు ఇందాక నుండి ఒక మాట చెప్తున్నారు, మా వాళ్ళు కోటింగ్ ఇచ్చారు, నేను కోటింగ్ ఇచ్చాను అంటున్నారు. కానీ పోలీసులకి కొట్టే అధికారం ఉందా? పోలీసులకి ఏంటండి అఫీషియల్ అయితే కొట్టలేము, కొట్టకపోతే ఎవడో మాట్లాడు, దొంగతనం చెప్పరు. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నేను లాండ్ సిఐని, క్రైమ్ సిఐ పేరైనా బ్యాచ్ పెట్టిండేవాడు గుంటూరులో. క్రైమ్ సిఐ 1 గంటగా ఏం చేస్తున్నారా బాబు, రా 1:30 అయిపోయిందిగా భోజనానికి వెళ్దామని. ఒకసారి భోజనానికి వెళ్దాం రారా బాబు అంటేను ఉండు ఎవడో మోటార్ సైకిల్ దొంగ ఓ మిస్టర్ ఫోన్ ఇచ్చింది ఇటు చెప్పట్లేదు నాకు, మరి చెప్పరా గడ్డం పడి చెప్పరా బాబు అంటున్నాడు అండి. ఏం పేరయ్యా గడ్డం పడి గురించి ఏంటారు బాబు, అరే ఆయన మన రూమ్ తీసుకురండి అన్న. రూమ్ తీసుకెళ్ళి ఆడు కాళ్ళు కట్టేసి పైన మాకు చీరాలు అలవాడు కదా, దీని ఏంటంటే అరికాలు కోటింగ్ అంటాం, పెట్టి కాళ్ళు గీళ్ళు ఆడి ప్రాణంగా ఉండదు, దెబ్బలు కనపడవు, అరికాళ్ళు తలా వాసిపోతాయి. ఫుల్ కోటింగ్ వేసేదానికి అయ్యా వదలడానికి కరెక్ట్ 5 నిమిషాల్లో ఆ మోటార్ సైకిల్ ఇంకా 3 మోటార్ సైకిల్ వచ్చినాయి. అట్లాంటి ఒక్కొక్కసారి ఎరుకులకి అయితే స్టోర్ ఫోన్ వాళ్ళు మందు తాగే వాళ్ళు ఉంటారు కదా, అది మా కానిస్టేబుల్ నీకు పలా పెట్టిస్తావరా నీకు మందు ఇస్తావరా అని అదే ఒకటి వాళ్ళు. అయ్యా మరి అన్నీ పెడతారు కదా శుభ్రంగా 5 రాసుకోండి సార్ అంటాడు. అన్ని పెట్టినాక కొంతమంది వాళ్ళనే రకరకాల ఎంఓస్ ఉంటాయి, మోడల్స్ ఆపరేండి. మా పోలీస్ స్టేషన్లో ఎల్ఎల్ఐ లూఫ్ ఇండెక్స్ ఉంటుంది, మోడల్స్ ఆపరేండి ఇండెక్స్ ఉంటాయి. ఆ దొంగలో ఒక్కొక్కడు దొంగతనం చేసుకొచ్చి బంగారం కూర్చి పక్కన డబ్బులను ముట్టుకోడాడు. ఈ బంగారం మీద వాడి కళ్ళని బంగారం మీద ఉంటాయి. ఒక్కొక్కడు ఈ డబ్బు వేసి ఉంటాడు, ఒక్కొక్కడు ఇప్పుడు యానాదులు వాళ్ళు ఉంటారు, అన్నం తినేసేసి అక్కడే స్టూల్స్ కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అంతవరకు చూసుకుంటారు కానీ వాడు తిండి ఇది చూసుకోవాలి, బీరో తాళాలు అవి చూసుకోరు వాళ్ళు. ఈ మోడల్స్ ఆపరేట్ బంగారం రోల్డ్ గోల్డ్ 2 డిఫరెన్స్ ఎలా కనపెడతారండి వాళ్ళు? ఏదో వెయిట్ని పెట్టండి, అట్లా గీటు పెడితే తెలిసిపోతాడు వెయిట్. కాదు, వాళ్ళు దొంగలకి ఎలా తెలుస్తుంది తక్కువ టైంలో? ఏదండి దొంగలకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇదే వెయిట్ ఉంటుంది, రోడ్డు గోల్డ్ తగ్గదాగా మెరుస్తూ ఉంటుంది, బంగారం తగ్గదాగా మెరవదు కదా, వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కనిపెట్టేస్తారు. ఓకే సార్, మీరు ఇంట్రాగేషన్ చెప్తున్నారు, కొట్టితే కానీ నిజాలు చెప్పరు కాబట్టి కొట్టామంటున్నారు. 100 రూపాయలు. ఓకే, కానీ ఇంట్రాగేషన్ ఎన్ని స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరికి ఏ స్థాయిలో ఇస్తుంటారు? అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మనం ఉంటాయండి. ఊరికి గ్రేడ్లు అంటారు కానీ సినిమాలు అన్నట్టుగాను అట్లా కాకుండా వాళ్ళు మా కానిస్టేబుల్కి ఐడియా ఉంటుంది. సార్ ఇటు కొట్టుకొని చెప్పేసేది వాళ్ళు ఉంటారు, ఫుల్ కోట్ వేసినా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరికి ఏ మాత్రలో ఉండాలో ఆ మాత్రలో మా వాళ్ళు కానిస్టేబుల్ తెలుసు కదా, వీళ్ళంతా ఎంఓ క్రిమినల్స్ ఉంటారు కదా, ఆ లెవెల్లో ఉంటారు కానీ వాళ్ళు చెప్పరు. ఒకళ్ళేమో మీరు రాగానే పోలీసు రాగానే
చెప్పుకోండి సార్ మొత్తం జైలు నుంచి వచ్చినాక ఏం చేస్తాను. కొంతమంది ఏం చేస్తారు దొంగలు జైలు నుంచి రాగానే ఇప్పుడు సపోజ్ దొంగ విశాఖపట్నం సపోజ్ విజయవాడ కోర్టుకు వస్తాడు దొంగ, ఆడిది నేటి ఒంగోలు అనుకోండి, ఇక్కడి నుంచి కోర్టు కట్టిన రోజులు దొంగతనం చేస్తాడు. ఇక్కడ ఎందుకు వెళ్తా లేదో పట్టుకోవాలి నైటు. అందుకని మేమేం చేస్తాం, ఇవాళ కోర్టుకి ఎవరెవరు వచ్చినా దొంగలు అంటాం. సపోజ్ చీరాలో దొంగతనం జరిగింది, ముందు కోర్టు కమిషన్ పిలుస్తాం, ఇవాళ కోర్టుకి ఎవరు వచ్చి చూడరాని ఒంగోలు ఆడికి ముందు వీళ్ళందరినీ ఎగ్జామ్ చేస్తాం. కాంప్లెక్సిటీ ఏడే ఆ నిద్రపోయాడా నైటు బయట ఉన్నాడా ఏం చేస్తాడనేది ముందు దీనికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే కానీ అప్పుడు ఉత్తుపుణ్యానికి ఒకసారి ఉత్తుపుణ్యాలు కొడతాం. నేను చాలా మంది ఉత్తుపుణ్యం కొట్టుకోండి. అప్పుడు ఇప్పుడు నమస్కారం పెట్టి తప్పు అయిపోయిందిరా వీడియో చేశాను చెప్పి వాడికి ఒక 2000 ఇచ్చి, రే నువ్వు ఓ 4 రోజులు మీకు ఇంటికాడ కూర్చోవాలరా, జాగ్రత్తగా పెళ్ళకుండా పోషించుకోవాలి, డబ్బులు ఇస్తానరా, అవుతుందో మళ్ళీ రారా ఇస్తాననేవాడు. ఎందుకంటే మనం అంటే తప్పు చేసామని మరి పశ్చాత్తాపం. ఇప్పుడు చీరాల్లో ఉండగా ప్యాకెట్ తెచ్చాం అనుకోండి, ఒక 8 మందిని పెట్టుకొస్తాం అనుకోండి, కంపల్సరీ వదలాలి. ఏమే సరే నువ్వు అన్నాడు మినిస్టర్ ఎమ్మెల్యే అంటారు కదా, ఇద్దరు వదలాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి, గ్యాంగ్లు కానీ ఇంకోటి కానీ. మిగిలిన 6 ఏమనుకుంటారు, ఈ ఎస్ఐ సన్నాసిరా రికమెండేషన్ దాన్ని మనలో ఇద్దరు వదిలేసాడు అని నేనేమని, రే దిక్కులేని దేవుడు మీ 6 ఎదుర్కొంటే వదిలేసేవాడు, వదిలేను 6 నేను పెడతా, అందరూ పెడదాం లేదా అడుగు పెట్టద్దు. పోలీస్ స్టేషన్కి ఇన్కమ్లు ఎలాగ ఉంటాయండి? పోలీస్ స్టేషన్కి ఆదాయం ఏంటండి, యాక్చువల్గా ఇవి క్లబ్బులని బ్యానీ షాపులని ఉంటాయి కదా, వాళ్ళు నెల కింద ఇస్తూ ఉంటారు. అవి తీసుకుని ఉంటారు. నేను సపోజ్ నేను గుంటూరులో మొత్తం గుంటూరులో మూయించేసాం కదా, 3 సంవత్సరాలు మూయించేసాను. మరి గెస్ట్ హౌస్కి వచ్చే వాళ్ళకి భోజనాలని అయ్యని ఇయ్యని పెట్టిస్తారు కదా. ఇప్పుడు ఏం చేసాము, మా ఎస్ఐ ఒకడు నాకు తెలియకుండా ఒకసారి క్లబ్ పెట్టించాడు, నగరపాలెం ఎస్ఐ. ఏంటి రాదు సార్, మరి మేము గెస్ట్ హౌస్కి ఇస్తాడు, అయ్యి డబ్బులు ఖర్చు అయిపోతే ఎంత కుదురుతుంది సార్ అన్నాడు. అదే అని సార్ ముందు ముంచేసి అప్పుడు ఏం చేస్తామంటే కిరణ్ ఒక్కపోడు, మన బొమ్మిడాలో పోలీస్ సెట్టు, జయలక్ష్మి ఎవరిని అడిగి అడిగాను అక్కడ ఖాతా ఉందా మాకు పోలీస్ స్టేషన్కి, ఆ ఖాతా చెల్లించేయమంటాం. వాళ్ళు కూడా ఎందుకు తెలుస్తారు, ఖాతా పడతాం హోటల్ ఆడేదో తెప్పిస్తారు భోజనాలు, రోజుకు 20 మంది పొట్లాలు 15 మంది పొట్లాలు. అది అవగానే ఎవడో ఒకడో మా నోటీస్ లేకుండా రైటర్ ఉంటాడు కదా, వాడు మేనేజ్ చేసుకుని ఎవడో సహాయం చేసిన ఉంటాడు కదా, సార్ అంటాడు మా కొద్దిగా నాయన హోటల్ బిల్లు కట్టిపోయి ఉంటారు. అది కూడా తప్పే కదా, తప్పే అది కూడా కరప్షన్ కింద వస్తుంది, నడవాలి కదా, అది కూడా కరప్షన్ కింద వస్తుంది కదా. కరప్షన్ అంటే మా జేబులో పెట్టుకుని వాళ్ళకి భోజనాలకి మా జీతం మా వాళ్ళ దారుణారం చేయలేక కష్టం కదా, తప్పే. అంటే మరి కొంతమంది అధికారులకి బదిలీ అయినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం, లేదా ట్రాన్స్ఫర్ కాకముందా వాళ్ళ ఫ్యామిలీకి వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, అది కూడా కరప్షన్ కింద వస్తుందా? వస్తుంది. అయితే అందరూ ఉంటారు ఎట్లా, ఇప్పుడు నా బుట్టాడు ఎవడు ఉన్నాడు అనుకోండి, మాకు మా సిఎల్ డిఎస్పీ నాకే గిఫ్ట్లు ఇచ్చేవాడు. వీడు ఆనెస్ట్రా వీడు అని చెప్పి ఒక పెన్ను ఒక టై పెట్టి కొనిపెట్టి డిఎస్పీ నాకు కొలయ్య నాయుడు గారని, నేను చీరాల ఎస్ఐ ఉండగా, చక్కబానే నువ్వు టైప్ రైటర్ చేస్తున్నామా మరి ఏం చేస్తాం, ఒక టైప్ రైటర్ తీసుకెళ్ళి ఒక టైప్ రైటర్ కొనిచ్చాడు, ఇంకో సిఐ ఏమో పెన్ను గిఫ్ట్లు ఇస్తారు ఆనెస్ట్గా ఉంటే, అదే సంతోషం మనకి. సరే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు సార్? సిసిఎస్ నుండి. సిఐడి నుంచి ప్రమోషన్ వస్తుంది ఏసీపీ క్రైమ్స్ విశాఖపట్నం, అక్కడ ఒక 3 years అండి. అక్కడ వాడు మాకు ఒరిస్సా వాళ్ళని వెళ్ళి మూడు సంవత్సరాలు చేశారండి విశాఖపట్నం ఏసీపీ క్రైమ్స్గా. కొన్ని 100 మంది పట్టుకున్నాం దొంగల్ని. అప్పుడు ఎవరు కమిషనర్ ఎవరు? అప్పుడు కోడే దుర్గాప్రసాద్ను మేనా గారు అండి ఇద్దరు. అక్కడి నుంచి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏసీపీ క్రైమ్స్, అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, అక్కడి నుంచి ఖమ్మం వేశారు. అయితే నా సర్వీస్లో బెస్ట్ ప్లేస్ ఏదంటే మంచి సివిలైజ్డ్ ప్లేసు ఖమ్మం టౌన్. పబ్లిక్ చాలా అప్రిషియేషన్ వస్తుంది, బాగా తెలివిగల వాళ్ళు, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఖమ్మంలో ఒక 3 years చేశాను. 3 years చేయగానే నా సర్వీసులో ఒకే ఒక రికమెండేషన్ చేయించుకున్నాను, పొలిటికల్ రికమెండేషన్ అండి. ఎప్పుడు ఎవరితో రికమెండేషన్ చేయించుకోవాలి, అన్ని ఆఫీసులు నాకు పోస్టింగ్ వేసేవాడు. నేను 35 సంవత్సరాలు 8 ఊర్లో చేశాను, 8 places 35 సంవత్సరాలు కూడా. అంటే మనం బాగా చేస్తే మన పేరు వెళ్ళిపోద్ది ముందు, పలానా వస్తాడు రా. ఖమ్మంలో ఉండగాను ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ నాన్న వెంకటేశ్వర రెడ్డి గారు
నేను 1 టౌన్ ఎస్ఐ ఉండగా పాపం వాళ్ళకి జేరాప్ ట్యాక్స్ ఉండేది 100 ఎకరాల పొలం ఉంది కొనిచేడులో. వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ చేశారు, చక్రపాణి ఎక్కడ కనుక్కోమంటే నేను ఖమ్మం తీసుకుంటే చక్రపాణి గారు ఒంగోలు డిఎస్పీ ఒంగోలు బాగా ల్యాండ్ అంటే పాడైపోయిందమ్మా, ఒంగోలు డిఎస్పీకి వస్తామని అడిగాడు ఆయన. వస్తాను సార్ అన్న. అయితే అప్పుడు అదొక్కటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనం వాస్తుంటాడమ్మా, నువ్వు వెళ్ళి ఒకసారి కన్ఫర్మేట్ ఇచ్చి మీరు మీ సర్వీస్ అంతా రాసి ఉండంటే తీసుకెళ్ళి జానారెడ్డి గారికి చెప్పి ఒంగోలు టౌన్ డిఎస్పీగా ఇచ్చిండు. అప్పుడు ఒంగోలు కూడా మంచి నోటోరియస్ ప్లేస్ ఉండేది. మేము ఉండగా ఆవిడ మన ఉదయలక్ష్మి గారు కలెక్టర్ గారు. ఇప్పుడు మేము ఖమ్మంలో ఉండగా ఏం చేసామంటే సిపిఎం వాళ్ళకి కొంచెం వీళ్ళకి చెప్పాలని చెప్పి పోడ నాగేశ్వరరావు, తర్వాత ఏమో మన సిపిఎం ఉన్నాడు కదా, వీళ్ళందరూ కలిసి బాగా కలెక్టరేట్కి వెళ్ళి లోపల ఉంటే నేను కలెక్టర్ గారిని కలిసి, సార్ ఇక్కడ కాదు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే మీరు సర్కం ఉండాలంటే మొత్తం గోడ కట్టించేయండి సార్. ఖమ్మం కలెక్టరేట్ గోడ కట్టించేసి విక్కీ గేట్లు పెట్టాం. అట్లా ఒంగోలు వెళ్ళగానే జెండాలు పోసుకుని ముందు కలెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతాను. నేను డిఎస్పీ ఇదేంటి సార్ మొత్తం అంతా లోపల ఉన్నారు కలెక్టర్ గారి రూమ్లో. కలెక్టర్ లేచి నిలబడ్డారు. తర్వాత ఆవిడ చెప్పాను, మేడం ఏంటమ్మా ఇది రోడ్డు మీద ఉండాలమ్మా వాళ్ళు, అసలు మీ రూమ్లోకి వచ్చి ఇది ఆశ్చర్యంగా ఉంది, ఇట్లా అలవాటు అయిపోయిందండి వీళ్ళందరికన్నా. అమ్మ నేను పని చేయండి అమ్మా, నేను మన అక్కడ ఖమ్మం డిఎస్పీ ఉండగా కలెక్టర్ గారిని అడిగి ఒక గోడ కట్టించేసి గోడ ఎత్తులేపించేసి 2 విక్కీ గేట్లు పెట్టించారు ఒకటి తిరిగి రావడానికి. అట్లా ఒంగోలు కూడా ప్రకాశం భవన్కి గోడ లేపేయాలమ్మా, ఈ గేట్లు పనికిరాము, ఎప్పుడు 70లో కట్టిన గేట్లు ఇవన్నీ అని ఆవిడ ఏం చేశారంటే ఉదయలక్ష్మి కలెక్టర్ గారు ఒక ఏఈని అక్కడ పంపించారు ఖమ్మం. గోడ లేపించేసి గేట్లు పెట్టేవాడి. అప్పటి నుంచి రోడ్డు మీద టెంట్లవి. అట్లాగే అక్కడ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర బంకులు గింకులు మొత్తం ఇప్పుడు మనకు గుంటూరు చేస్తున్నారు మంచి కమిషనర్ అనురాధ గారు. ఒంగోలు డిఎస్పీ ఒంగోలు మున్సిపల్ కమిషనర్. సార్ మీరు ఒంగోలు డిఎస్పీగా ఉన్న సమయంలో ఒంగోలు ఎస్పీ గారి మీద దాడి జరిగింది, ఒకసారి ఆ దాడి గురించి చెప్పండి. ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లడ్డా గారు వాళ్ళు ఈయనకి టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టుకుని ఒకరోజు మధ్యాహ్నం అప్పుడు నేనేమో డిపోలో ఉన్నాను, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులో కొండ మీద ఎస్పీ గారి బంగళా, కొండ మీద అండి అక్కడ జయరామ్ టాక్స్ దగ్గర కొండ మీద ఎస్పీ గారి బంగళా, జాయింట్ కలెక్టర్ బంగళా అక్కడ ఉంటాయి. కలెక్టర్ దాని కింద ఉంటుంది. అక్కడికి వెళ్ళేదడికి రంగరాయ చెరువు దగ్గర మర్చెంట్స్ అసోసియేషన్ ఫ్యాన్సీ బిల్డింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ గుడి ఉంటుందండి. గుడి ఆ గుడి దగ్గర టర్నింగ్ తిరుగుతున్నారండి. ఇదేదో ఒక్క 2 seconds కారు దాటింది, బ్లాస్ట్ అయిపోయింది అంతే. ఇక సౌండ్ డీపో కనపడింది. అంతా పరిగెత్తికి లక్కీగా సేవ్ అయ్యారండి అప్పుడు ఆయన ఆ దాడి గురించి. అటు అంతా కుంభింగ్ చేసాం కానీ ఎవడు దొరుకుతాడు ఎవడు దొరకలేదు. సార్ మరి బనగానపల్లి బ్యాంక్ విషయం ఏంటండి? బనగానపల్లి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి బాగా లాంగ్ డిస్టెన్స్లో చేసుకుంటారండి ఇక్కడ. అది కూడా ఎవరు చీరాల గంటెల విజయవర్ధన్ అని, గంటెల చిట్టి ఒకడు, మ్యాండగు చిట్టి, వీళ్ళంతా ఉన్నారండి బాగా నోటోరియస్ క్రిమినల్స్. వీళ్ళు శుభ్రంగా మంచిది చూసుకుని ఆ బ్యాంక్కి అక్కడ డెకాయిడ్ చేసి వచ్చి పంచుకునేటప్పుడు వాళ్ళ కొట్లాట వచ్చింది. మాకు ఇన్ఫార్మెంట్ అన్నాడుగా, మాకు మోస్ట్ ఇన్ఫార్మెంట్ ఎవరంటే మల్లెల కోడేశ్వర అని మున్సిబ్. ఆయన చెప్పేవాడు మన ఆయన రికమెండేషన్ వచ్చేవాడు. అది వాళ్ళు పట్టుకుని మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. మేము ఎంతవరకు కూడా మా కేసులు మేము మిగిలిన అందరికి హ్యాండ్ ఓవర్ చేయటమే. ఇట్లా అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కావాలని చెప్పి వర్షం రోజున నాగేశ్వర బొక్క 3 బంగారు సంపులు వెళ్ళగొట్టారు. ఈ చీరాలసై మన మాట అనుకోకుండా మనకు దొంగతనం చెప్పి ఎక్కడికడికి పోతున్నాము అని చెప్పారండి. మీరు ఒంగోలు డిఎస్పీ తర్వాత అక్కడికి వెళ్ళారండి? ఒంగోలు డిఎస్పీ ఉండగా ఒక ఇదే ఎక్కువ క్యాండీ పోర్ట్ అండి, క్యాండీ పోర్టే దాని క్లబ్ పేరు క్యాండీ పోర్ట్. అవును, ఐడియా ఉంది. టంగుటూరులో అన్ని క్లబ్లు మూసంగా అదొకటి మూతపడాల. అదే గుంటూరు ఎల్వీఆర్ అక్కడ అదొకటి 2 మూతపడాలి. అది ఇప్పుడు టంగుటూరు లిమిట్స్ అంటే అది ఒంగోలు కింద వస్తుంది కదా. వెళ్ళి ఎస్పీ గారు చెప్పి దాన్ని రెడీ చేస్తే మొత్తం అప్పుడు కూడా చాలా ట్రై చేశారు ట్రాన్స్ఫర్ చేస్తారు. క్యాండీ పోర్ట్
అంటే బెల్లం కోటయ్య, బెల్లం అంటే క్యాండీ, పోర్ట్ అంటే కోట. బెల్లం కోటయ్య గల క్యాండీ పోర్ట్ అని పెట్టారు క్లబ్కి. జనం 200 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మొత్తం పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ మన కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా క్లబ్బులు, తర్వాత ఏమో ఈ 294లు, మట్కాలు, సోషల్ ఈవెల్స్ అన్నిటికీ కట్ చేయటం అండి. అది ఎక్కడ ఎవరో తలకాయ చేసే సమస్య లేదు. ఎందుకంటే మా విలేజ్లో కోరుకుల్లోనూ మా తాతయ్య గారు షాకు వెంకటరామ అని పేరు. ఆయన షాకు వెంకటరామ అంటే మా తాతకి 150 ఎకరాల పొలం ఉంది కృష్ణా జిల్లాలో. 5 అన్నదమ్ములు మా నాన్నవాళ్ళు. మా నాన్నగారు కూడా బంధులు హిందూ కాలేజ్ చదివారు ఆయన. మళ్ళీ మేము 5 మాకు ఎంతవరకు కూడా పేరు తీసుకోవాలి, సిన్సియర్గా ఉండాలి, మన పేరు ఆనెస్ట్ అని మారుమోగాలి, అది సిద్ధాంతం. అట్లా ఒంగోలు డిఎస్పీతో అక్కడికి వెళ్ళారండి. డిఎస్పీ అడిషనల్ ఎస్పీగా అక్కడ పీటీసీ ప్రిన్సిపాల్గా చేశానండి. పీటీసీ ప్రిన్సిపాల్గా చేసి అక్కడ మంచి మన ఫ్లాగ్ హాయిస్టింగ్ దాన్ని మంచి స్టేజ్ ఒకటి కట్టించాము. ఆనంద అని ఉండేవాడు, ఆనంద గ్రానైట్ అని పెట్టి ఆ పీటీసీ ప్రిన్సిపాల్ చేసినాక రిటైర్ అయినాక రిటైర్ అయిన తర్వాత నాన్ క్యాడర్ ఎస్పీగా లాస్ట్ ఇయర్ ఆంధ్ర తెలంగాణకి ప్రమోషన్లు అన్యాయం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది హోమ్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయమని. ఆ రివ్యూలో 1.5 year ఎస్పీగా ప్రమోషన్ కలిసి వచ్చినాడు, ఎస్పీగా ఇచ్చారు, నాన్ క్యాడర్ ఎస్పీగానండి. నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. సో టోటల్గా మీ సర్వీస్లో మీకు నచ్చిన కేసు ఒకటి చెప్పారు, చాలా కేసులు చెప్పారు, కానీ మీ సర్వీస్లో ఒక కేసు చేయలేకపోయాను, డిటెక్ట్ చేయలేకపోయిన కేసు ఏమైనా ఉందా? కేసు అంటే ఇంపార్టెంట్ కేసులు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా అయిపోయాను కాదు, సక్సెస్ కాదు, చెయ్యలేకపోయాను అని మర్డర్ కేసు చేయలేకపోయాను అనేది అసంతృప్తి దేంట్లో రాలేదు. దేంట్లోనూ అన్నిట్లో కూడా అదో గాడ్ గ్రేస్, మనం ఫలే కష్టే ఫలే అని చెప్పి దేంట్లో కూడా అసలు వెనకడికి వేయలేదు, ఎక్కడ అపజయం కలగలేదు. నా సర్వీసులో ఒక 4 సార్లు చేసి ఉంటానండి. ఎక్కడ? నల్లమల ఫారెస్ట్ అయిపోయేవాడు ఫస్ట్. ఒకసారి కత్తిపద్మనాభం అరెస్ట్ చేసినప్పుడు మా ఎస్ఐ కాలు ఇరిగిపోయింది. కత్తిపద్మనాభం తీసుకెళ్ళిపోతాను ఎన్కౌంటర్ చేయటానికి పొన్నూరు పోలీసులు, పొన్నూరు అంతా నేను 6 months చేశాను. నైటు బస్సులు పగలగొట్టేశారు, అన్నీ చేశారు. మమ్మల్ని ఇంటూరు జంక్షన్లో 2000 మంది చుట్టుముట్టేశారు. నేనేమో వాళ్ళ కొట్టాకేమో కత్తిపద్మనాభం ఎస్సీలు ఏది మీద అంత తేలిగ్గా మనం ఇది చేయలేం కదా. కొంచెం నేను అనేసరికి వాళ్ళందరూ వచ్చి మా సొక్కాలు పట్టేసుకున్నారు. ఎలా కత్తిపద్మనాభం తీసుకెళ్ళి ఎక్కడ కాల్ చేత తీసుకెళ్తున్నారు మీరని. ఎవడు చెప్పాడా? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇవాళ పునూరు మ్యాజిస్ట్రేట్ సెలవు, తెనాలు తీసుకెళ్తామని అక్కడ మ్యాజిస్ట్రేట్ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు ఆయన. మేమెక్కడ కాల్చేయడం కదా కావాలంటే పిలిపిస్తాను ఆయన ఇక్కడ లేదు, దామ్ దూమని వాళ్ళు అందరూ సొక్కాలు పట్టేసుకున్నారు. నేను ఒక ఎస్ఐ 8 కానిస్టేబుల్ అది చాలా పొరపాటు చేసాం. ఇక దూదనిక 2 కానిస్టేబుల్ కొట్టారు, ఎస్ఐ సొక్క పెట్టుకున్నారు, నా సొక్క పెట్టుకున్నారు. 7 నుంచి 2000 మంది ముట్టేశారు మమ్మల్ని. దీంట్లో బయటికి వెళ్ళారు. ఏంటి అప్పుడు రాజ్కుమార్ అని ఆ ఎస్ఐ, పొన్నూరు ఎస్ఐ కాలు ఇరిగిపోయింది. పక్క పిలిచి మనోళ్ళందరం ఒకసారికి వచ్చి మనం కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చినాక మొత్తం ఎంతమంది ఇచ్చారు రా అబ్బాయి? 8 మంది సార్. అందరూ వచ్చేసారు సార్ అన్న. నేను విజిలేస్తా కానీ అందరూ వెనకాల పరిగెత్తుకు వచ్చాడు. అందరూ వచ్చేసిన తర్వాత ఒక విజిలేసా, పారిపోతాం ఏంటి రాళ్ళు వేస్తున్నాను నా మీద. వెనక్కి తిరిగి ఫైర్. చనిపోయారు ఎవరైనా? ఒకటి చచ్చిపోయాడు. అప్పుడు మన డిఎస్పి వీరభద్రరావు గారిని చక్కబండి నన్ను రమ్మంటావా అన్నాడు. మీరు అక్కర్లేదండి సార్, నేను డీల్లోకి వెళ్తే నాకు ఎక్స్ట్రా కోర్స్ ఇవ్వండి చాలు. అక్కడి నుంచి తహసీల్దారు వాళ్ళ ఏళ్ళు తనకి తెల్లాదారు 3 అయింది ఊళ్ళోకి వచ్చేది వాళ్ళందరూ వదిలేసుకుని. అదొక అంటే సీరియస్ సిచ్యువేషన్ అండి. ఇంకోటి అట్లాగే చీరాలు ఎస్ఐగా ఉండగాను మేము మఫ్టీ వేసుకుని కాపలా కాసేవాళ్ళండి నైట్ అంతా. ఎరుకులో అయితే మా మీద ఎవరు బరిసి చేస్తారో బాంబులు వేయరు, వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు. ఆనెస్ట్ పోలీస్ అంటే అటు దొరుకురారు. అక్కడ ఒకసారి ఒక కాపలా కాశాం తెల్లారుజామున.
దొంగలు అక్కడ పక్కన గమినవారిపాలెం తోడవారిపాలెం దేవునూతలు అక్కడ పడుకుని లేచి తెల్లారి లేచి ఇంటికి వస్తానమాట వాళ్ళు దొంగలు వచ్చేవాడు. తెల్లారి వస్తారు కదా పట్టుకుందామని ఒక బ్యాచ్ తీసుకెళ్ళి పడుకున్నాం అక్కడ. వచ్చేటికి లేచేసరికి ఒకడు మమ్మల్ని చూసి బరిశిస్తాడు. ఆ బరిశిస్తాడికి కరెక్ట్గా ఈ కాళ్ళు దిగబడిపోయింది. అడి పేరు మదనవలస రామ్ అని శ్రీకాకుళం ఒక ఆమెను పెట్టుకుని అక్కడ స్టోర్పంలో వాడు బయట నాన్ లోకల్ అనమాట. అప్పుడు నేను రివాల్వర్ షూటింగ్ ఫస్ట్ అండి నేను కాలేజ్ మన పీటీ ట్రైనింగ్ కాలేజీలో కరెక్ట్గా కొట్టేదాడికి వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది బుల్లెట్. సావల మనిషి సావల. ఆయన తీసుకెళ్ళి మా ట్రీట్మెంట్ ఇప్పించా 7 సంవత్సరాలు శిక్ష వేశారు. సార్ టోటల్గా మీ సర్వీస్లో అసంతృప్తి లేకుండా పనిచేస్తానని చెప్తున్నారు. అవునండి. మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరండి? నాకు అందరిలో నచ్చిన ఆఫీసర్ అండి మాలకొండ గారు. మంచి ఆనెస్ట్ ఆఫీసర్, సింపుల్ ఆఫీసర్. మనకు డీజీపీ చేశారు కదా. మంచి పవర్ఫుల్గా ఉండాలంటే పవర్ చూపించాలంటే మన అరవింద్ రావు గారు. అదే రకంగా అదే స్టైల్లో ఉండాలంటే నండూరు సాంబశివరావు గారు. నండూరు సాంబశివరావు గారు ఈఆర్ మై బాస్ అన్నారు ఒకసారి. సార్ నేను మీ బాస్ ఏంటి సార్ అన్న మీటింగ్లో లడ్డా గారి మీటింగ్లోనూ లడ్డా మీద జరిగింది కదా దాడి. అప్పుడు ఆయన ఐజీకి ఇంటర్వ్యూ చేశాను. ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ డిఎస్పీ అన్నాడు ఆయన ఐజీ గారు. ఎస్పీ గారు ఏంటి ఐజీ గారు నీ ఫ్యాన్ అంటాడు ఏంటి అన్నాడు. సార్ నేను వంటవర్ ఎస్ఐగా ఉండగా బుల్లెట్లో 2 ప్యాకెట్లు చాక్లెట్ పెట్టుకుని కుర్రలందరికీ పంచేవాడు సార్. ఇక్కడ ట్యాక్ ఆడుతున్నారా, అమ్మాయిలు గొడవ చేస్తున్నారా, ఏ ఇన్ఫర్మేషన్ పిల్లల ద్వారా తీసుకున్నాడు సార్. బాగా చదువుకుంటారు బాబు, మీరు నాలుగు మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు అని కొంచెం ఎడ్యుకేట్ చేసి సార్ పిల్లలందరినీ. అట్లాగే పీవీఆర్ హై స్కూల్లో నండూరు సాంబశివరావు గారు, ఆయన వయసు మా ఉమా గారు, వాళ్ళ బామ్మర్దులు మా ఎదుర్కొండ చదివారు. అందుకని వాళ్ళు మంచి స్టేజ్లో మంచి లెవెల్కి వెళ్ళారు బామ్మర్దులు. ఆయన మంచి ఎంటెక్ ఐఐటి కాన్పూర్ నండూరు సాంబశివరావు గారు. నీ వల్ల నేను డిపార్ట్మెంట్ చేరానా బాబు అన్నాడు. చేరి యూఆర్ మై బాస్ సార్, అందరూ ఉండక బాస్ అన్నమాట సార్. అదేవిధంగా మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరండి? నచ్చిన ఆఫీసరు కొంచెం బాగుండాలంటే ఈయనకి చెప్పవలసిందండి. ఎవరు నేను చెప్పాను కదా మాలకొండ. నచ్చని ఆఫీసర్? నచ్చిన ఆఫీసరా ఎందుకురా ఈయన దగ్గర పనిచేస్తాం అన్న వ్యక్తులు ఎవరు? నచ్చిన ఆఫీసర్ అంటే అండి ఒక రకంగా చెప్పాలంటే ఎవరు లేనట్టు. ఎందుకంటే అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, మెరిట్ని గుర్తించేవాళ్ళు, మనల్ని ఎవరు హెరాస్ చేయలేదు, ఏమైనా డబ్బుల మీద పీడించలేదు, ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఏను. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒక సీనియర్ ఆఫీసర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? మెసేజ్ అంటేనండి, ఇప్పుడు ఆఫీసర్ లెవెల్లో పర్లేదు కానీ కానిస్టేబుల్ లెవెల్లో మా వాళ్ళు కొంచెం ఎక్సెస్ చేస్తూ ఉంటారు. మర్యాదగా మాట్లాడటం, పెద్దలు గౌరవించటం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు వస్తే చెప్పటం. అంతేగాని నేను ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ అని చేసినా గౌరవించడం కాదు, అది తెలియకుండానే గౌరవించాలండి. అట్లాగే డిపార్ట్మెంట్లో అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయండి. దానికి లొంగిపోకుండా మంచి పేరు తెచ్చుకుని మరి రివార్డు తెచ్చుకుంటే, ఇప్పుడు నాకు 3 ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చారండి. 200 మెడల్స్ ఉన్నాయి నాకు, 200. ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవ పథకం, మహోన్నత సేవ పథకం, ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్చిన మెడల్, ఇన్ని మెడల్స్ ఉన్నాయండి. 15 సంవత్సరాలు నిండితేనే కానీ ఐపీఎం ఎవరు ఇండియన్ పోలీస్ మెడల్ 15 సంవత్సరాలు నిండగానే వచ్చింది నాకు మెడల్. అందుకని మెరిట్ని ఎప్పుడు కూడా గుర్తిస్తారు. అందుకే మేము మెరిట్గా పనిచేయాలి. ఇప్పుడు మనకి ఈ పోలీస్ స్టేషన్ వేశారు, ఆ పోలీస్ స్టేషన్ వేశారు, అదే పోలీస్ స్టేషన్లో నువ్వు గుర్తించుకోవచ్చు, దాంట్లోనే నువ్వు పైకి రావచ్చు, నీకు గుర్తిస్తారు. అదే ఎస్పీ గారు గుర్తించారనుకోండి, మనకు 2 వింగులు, ఒకటి పబ్లిక్, ఒకటి డిపార్ట్మెంట్. పబ్లిక్ ఎప్పుడు కూడా మనం పొగుడుతూ ఉండాలి. పొగుడుతూ ఉండాలంటే సిస్టమేటిక్, ఆనెస్ట్, అలవాట్లు ఉండకూడదు, ఏ అలవాట్లు ఉండకూడదు. అలవాట్లు లేకుండా సిస్టమేటిక్ ఉండి ధైర్యంగా ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతాం. అసలు వెనక తిరిగే ప్రశ్నే లేదు.
నా ఎక్స్పీరియన్స్ నేనే ఇప్పుడు యూత్ ఎస్ఐలు వస్తున్నారు కదా, ఇప్పుడు బాగా బీటెక్ ఎంటెక్, ఇప్పుడు ఎంటెక్ చదివిన కానిస్టేబుల్ కూడా వెళ్తున్నారు కూడా. అది వీళ్ళందరికీ ఏంటంటే నిరుత్సాహం లేకుండా, అంటే ఒకటి ఆ రోజులో చేస్తే ఇప్పుడు చేయాలంటే కష్టం. అట్లా నేను ఒకసారి చీరాల ఎస్ఐగా ఉండగాను మినిస్టర్ గారు రమ్మని అన్నారు, పుట్టినాగేశ్వర గారు. ఎక్కడ రమ్మన్నారయ్యా? ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రానని చెప్పు, గెస్ట్ హౌస్కి వెళ్తారని చెప్పమన్నా. మరి ఈరోజు ఉండగలదురా? సస్పెండ్ చేస్తారు. మినిస్టర్ గారు వెళ్ళదు రాకపోతే. అది చెప్తున్నానండి, ఆ రోజులు వేరు, ఇప్పుడు ఆ సిస్టమ్ చాలా వరకు మారిపోయింది. అయినా సరే మరి ఎక్కడ ఎవరికి తలకాయ ఉంచుకోవడం, మన ఉద్యోగం ఇక్కడ కాదు ఇంకోసారి అడిగి వెళ్ళిపోతాం ట్రాన్స్ఫర్ చేసుకుని. అట్లా కరెక్ట్గా ఉద్యోగం చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటేనండి. నేను కావాలని డిపార్ట్మెంట్కి వచ్చాను, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాను. నా సాటిస్ఫాక్షన్ నా లైఫ్కి చాలు. మంచి మంచి ఇంపార్టెంట్ భగవంతుడి దయ వల్ల నేను అమ్మవారి కేసు డీల్ చేసేటప్పుడు అనుకున్నాడు మనసులో, ఇప్పుడు బాబురావు గారు నాకు ఆయన చేయమన్నాడు అమ్మవారి గుడికి, ఎమ్మెల్యే గారు. ఆయన వదిలేసి నాకు దండేసేవాడు పోదారు. మరి అమ్మవారు మహత్యం కదా, అమ్మవారి దయ. అవును. మరి డైరెక్ట్గా సహాయం చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటే వీలు పడుతుంది, రెండు కూడా ఎవరికి వీలు పడుతుంది, డిపార్ట్మెంట్ కూడా. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అంటున్నారు చక్రపాణి గారు. ప్రజలకు సేవ చేయండి, వాళ్ళు ఇచ్చిన పేరు జీవితాంతం అనుకుంటుంది. మనం ఎక్కడ పనిచేసినా ముందు ట్రాన్స్ఫర్ అయితే మన మంచి పేరు మనకన్నా ముందు ఆ సీట్లో కూర్చుంటుంది, అక్కడే మనకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుందంటూ అతను కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు చక్రపాణి గారు. ఇది వారం చక్రపాణి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ. 1970లో ఎస్ఐగా జాయిన్ అయ్యాను. మురళీధర్ గారు ఇంటర్వ్యూ చేశారండి, అది దయచేసి అదే చూడండి, ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.